ఆవిడ స్మైల్ కోసం చచ్చిపోయే అభిమానులున్నారు. మీ స్మైల్ కోసం చచ్చిపోయే వాళ్ళు నిజంగా కాన్స్టాంట్‌గా స్మైల్ అనే ఒక కమెంట్ నా సెక్షన్ ప్రతిసారి ఉంటుంది. అందరూ యూఎస్ నుండి రిటర్న్ వచ్చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ అనే ఒక కామెంట్ అయితే వింటూ ఉన్నాం కదా. కరెక్టే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ స్టోరీ ఉండుంటది. కానీ నాది ఒక పర్సనల్ స్టోరీ. సో స్టోరీ మాకు షేర్ చేసుకోలేరా? వాట్ హ్యాపెండ్ ఈస్ నాకు జనరల్‌గా మైగ్రేన్ అండ్ పీసీఓడి ఇష్యూస్ ఉండేయన్నమాట. దానివల్ల వన్ ఫైన్ డే సివియర్ మైగ్రేన్ వచ్చింది. నేను డైరెక్ట్‌గా డిప్రెషన్ థర్డ్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయాను. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు ఫేస్ మీద ఎప్పుడు స్మైల్ పెట్టుకున్నంత మాత్రం వాళ్ళ లైఫ్ వెనక ఏం అంతా అలా జరుగుతుంది? ఉందని కాదు. నేను వెనక సెషన్స్ తీసుకుంటూ మెంటల్ హెల్త్‌కి ఇదంతా చాలా ఏంటి నెక్స్ట్ అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? 2 months సెమిస్టర్ స్టార్ట్ అయిపోయింది. నేను రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ మీద వచ్చేసాను. సోషల్ మీడియాలోకి వచ్చారు అంటే వాళ్ళ ఇష్టం, నెగిటివ్గా అనొచ్చు, పాజిటివ్గా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మనం వాళ్ళ చేతిలో ఒక రైట్ ఇచ్చేసినట్టు. మీరు కరెక్ట్‌గా ఉన్నారా, కరెక్ట్ ఫిగర్ ఇది అది ఇది అని అంటారు. లావు ఉన్నావా, బండదానికి రీల్స్ అవసరమా, ఎగరడం అవసరమా, కామ్గా ఇంట్లో కూర్చోకండి. ఆ రీల్స్ చేసే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఎంత పెద్ద బ్యాక్ బోన్ అవుతున్నారు అనేది ఎవరు గుర్తించట్లేదు. అది ఎవరు గుర్తించరు అంతే. ఎగురుతారు, పాటలు పెట్టుకుంటారు, వీళ్ళు చెయ్యరు. కామెంట్స్ అట్లాంటివి చాలా వస్తాయి. అసలు వన్స్ ఒక అమ్మాయి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత హౌ హార్డ్ తెలుసా కొన్ని కమెంట్స్ తీసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. కొన్ని పదాలు వాడకూడని పదాలు వాళ్ళకి ఎందుకు వాడాలనిపిస్తుందో అర్థం కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆవిడ గురించి చెప్పాలంటే ఆవిడ స్మైల్ కోసం చచ్చిపోయే అభిమానులు ఉన్నారు. ఆవిడ డాన్స్ అంటే పిచ్చెక్కిపోతారు. ఆవిడని చూడడానికి వెయిట్ చేసే వాళ్ళు లక్షల్లో ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మరి యూఎస్ నుండి ఇండియాకి వచ్చారు, ఇండియా నుంచి ఐ డ్రీమ్కి వచ్చారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు గౌతమి గారు. గౌతమి గారితో బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి. హాయ్ వైషు గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, సూపర్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అసలు నన్ను ఇన్వైట్ చేసినందుకు. Okay. రియలీ గ్లాడ్ అసలు. అబ్బా, మీకు అలాంటి ఫ్యాన్ బేస్ ఉంది కదా. బట్ నిజంగా నేను చెప్పినట్టు మీ స్మైల్ కోసం చచ్చిపోయే వాళ్ళు నిజంగా కాన్స్టాంట్‌గా స్మైల్ అనే ఒక కమెంట్ నా సెక్షన్ ప్రతిసారి ఉంటుంది. దట్స్ బికాస్ ఫ్రమ్ మై మదర్ నుంచే వచ్చేసింది ఆ స్మైల్ అంతా. అంతేనా? బేసిక్గా ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ అంటారా, లేకపోతే ట్రంప్ వల్ల అలా జరుగుతుందంటారా నాకు తెలియదు, కానీ అందరూ యూఎస్ నుండి రిటర్న్ వచ్చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ అనే ఒక కామెంట్ అయితే వింటూ ఉన్నాం కదా. కరెక్టే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ స్టోరీ ఉండుంటది. కానీ నాది ఒక పర్సనల్ స్టోరీ. సో నాట్ బికాస్ ఆఫ్ ట్రంప్లే, కానీ అది వేరే స్టోరీ అనమాట. అంతేనా? స్టోరీ మాకు షేర్ చేసుకోలేరా? చేయొచ్చు. వాట్ హ్యాపెండ్ ఈస్ నాకు జనరల్‌గా మైగ్రేన్ అండ్ పీసీఓడి ఇష్యూస్ ఉండేయన్నమాట. దానివల్ల వన్ ఫైన్ డే సివియర్ మైగ్రేన్ వచ్చింది. వాళ్ళు ఒక డోసేజ్ అయితే సంథింగ్ ఇచ్చారు ఐవి త్రూ. అది సివియర్ డోసేజ్ అయిపోయింది. దానివల్ల నాకు సివియర్ యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ వచ్చాయి. ఎమర్జెన్సీగా నేను ఇండియాకి వచ్చేసాల్సి వచ్చింది. బంజారా హిల్స్‌లోనే ఆశా హాస్పిటల్ అని చెప్పేసి ఎర్రగడ్డ తర్వాత ద మోస్ట్ బిగ్గెస్ట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ హెల్త్ అనేసి. అక్కడ నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాను అనమాట. నేను డైరెక్ట్గా డిప్రెషన్ థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయాను. అసలు మీకు కనిపించే గౌతమిని, అసలు వెనక నడిపించే గౌతమి అసలు ఒకళ్ళు కాదు. అంతేనా? అదే ఏమన్నా అంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. ఫేస్ మీద ఎప్పుడు స్మైల్ పెట్టుకున్నంత మాత్రం వాళ్ళ లైఫ్ వెనక అంతా ఏం అలా జరుగుతుంది? ఉందని కాదు. నేను వెనక సెషన్స్ తీసుకుంటూ మెంటల్ హెల్త్‌కి ఇదంతా చాలా జరుగుతుంది అనమాట స్టఫ్ ఇప్పటికీ స్టిల్. బట్ వై అంటే వాట్ ఈస్ దట్ మెయిన్ రీజన్? మీకు యాంగ్జైటీ కానీ లేదంటే ఆ డిప్రెషన్ డోసేజ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్నాల్ అంటారు బేసికల్లీ మెడికల్‌లో. దానికి వాళ్ళు యాంటీడాట్ బెనిడ్రిల్ అని ఒకటి ఇవ్వాలి. బేసికల్లీ అది వాళ్ళు ఇవ్వలేదన్నమాట. యూఎస్‌లో అలర్జిక్ రియాక్షన్స్ అయ్యే ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల నాకు సివియర్ అలర్జిక్ రియాక్షన్ అయిపోయి ఇలా అయిపోయిందనమాట. ఓకే. బిఫోర్ ది ఇంటర్వ్యూ నేను అనుకుంటున్నా అసలు అంటే మనం యూఎస్ఆర్ ఇప్పుడు మనకి ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉంటేనే మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, మనం వాళ్ళకి దూరంగా ఉన్నాం. ఒక సిచ్యువేషన్లో మనకు అసలు బాగాలేదు, మనం బెడ్ మీద నుంచి లేచే సిచ్యువేషన్ కూడా లేదు. అసలు అలాంటి సిచ్యువేషన్లో యూఎస్లో ఆర్ యూకేలో ఉన్నప్పుడు హోమ్ గుర్తొస్తుంది, హోమ్ సిక్ అవుతారు. చాలా కష్టంగా అసలు ఏదైనా బాధ ఉంటే చెప్పుకోలేరు. ఈ డిప్రెషన్ అనే పదానికి చాలా దగ్గరలో ఉంటారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం డిప్రెషన్ని నార్మలైజ్ చేసాం వైష్ గారు. బేసికల్లీ మనకు వచ్చేది సాడ్నెస్ అంతే. బాధ, సాడ్నెస్, మూడ్ ఆఫ్. డిప్రెషన్ అనేది ఫిజికల్ సిమ్టమ్స్ కూడా ఉంటుంది. మీకు కంటిన్యూస్ వామిటింగ్స్ అవుతాయి, షివరింగ్ ఉంటుంది, మీకు చాలా గిడ్డినెస్ ఉంటుంది. ఇదంతా డిప్రెషన్. మెంటల్గా మీరు స్టేబుల్గా ఉండలేరు. మీ చుట్టూ 10 మంది ఉన్నా సరే మీకు ఏదో తెలియని భయం. అవును.
మీరు దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. సివియర్ యాంగ్జైటీ వస్తుంది, పానిక్ హ్మ్. అటాక్స్ వస్తాయి. హ్మ్. దాన్ని మనం డిప్రెషన్ అనకుండా మనం మూడ్ ఆఫ్ అలా అనుకోవాలి. యాహ్! మనం దాన్ని నార్మలైజ్ చేసేసి డిప్రెషన్ వచ్చేసిందిరా నాకు డిప్రెషన్ అయిపోతుందిరా, నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నాను రా అని ఇచ్చేసేసాం గానీ, వన్స్ నాకు అది వచ్చేంత వరకు తెలియలేదు. తెలియలేదు. యూఎస్‌లో ఉంటారు అందరూ స్లైట్ డిప్రెషన్‌కెళ్ళే ఛాన్సెస్ ఉండుంటాయి. మేబీ హ్మ్. బాగా హ్మ్. హోమ్ సిక్ అయ్యే వాళ్ళకి. యాహ్! యాహ్! కానీ బేసికల్లీ డిప్రెషన్ కాదది. యాహ్! జస్ట్ మూడ్ ఆఫ్ లేకపోతే సాడ్‌నెస్ అంతే. బట్ ఈ హోమ్ సిక్. పానిక్ అటాక్స్ అనేది చాలా డిఫరెంట్ కదా! హ్మ్. హావ్ యూ ఎవర్ ఫేస్డ్ దట్? అంటే అవ్వట్లేదు, ఇంకా నిలబడలేరు, ఆ! చెప్పలేరు, తిరుగుతుంది, చెప్పలేము. అర్థం అసలు కావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంటది. నేను వినేదాన్ని, అమ్మో! వాళ్ళకి పానిక్ అటాక్స్ వచ్చాయంట, యాంగ్జైటీ అటాక్స్ వచ్చాయంట. మనకొచ్చేదాకా తెలీదు అది ఎలా ఉంటదో. హ్మ్. నాకసలు ఒక 3 డేస్ పట్టింది అది యాంగ్జైటీ అటాక్ అంటారు దాన్ని అని అర్థం చేసుకోవడానికి. నేను ఓకే. మళ్ళీ యూఎస్‌లో రిటర్న్ ఎమర్జెన్సీకెళ్ళి అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు కనిపెట్టారు ఇది. లేదు ఇది సివియర్ యాంగ్జైటీ పానిక్ అటాక్స్‌లా వస్తుంది తనకి. హ్మ్. కంటిన్యూయస్ వామిటింగ్స్ గానీ, నాకు షివరింగ్, భయం అనే ఫీలింగ్. ఎవరో వచ్చి మనల్ని చంపేస్తారని ఫూలిష్ ఫీలింగ్. ఓకే. మనకది భయంగా ఉంటుంది. హ్మ్. కానీ అవతల వాళ్ళకి చాలా ఫూలిష్‌గా ఉంటుంది. విన్నాను అది ఇది. సఫర్ అయ్యే వాళ్ళకే తెలుస్తది. తెలుస్తుంటది ట్రూ. అదంతా. వెరీ ట్రూ. కానీ దాన్నెప్పుడు నేను బయటకి తీసుకురావాలని అనుకోలేదు. ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు నా ఫాలోవర్స్‌కి గూడా. ఓన్లీ హ్మ్. నా ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఇంక నా ఫ్రెండ్స్‌కి, క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్‌కి. ఓకే. సో, యూఎస్‌లో మెడికల్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది? అంటే మనకు హెల్త్ బాలేదు. ఇప్పుడు మనకంటే బాలేదు, నెక్స్ట్ మినిట్ అపాయింట్‌మెంట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఎళ్ళిపోతాం. యూఎస్‌లో చాలా కష్టం మహేష్ గారు. హ్మ్. చాలా అంటే చాలా కష్టం. మీరు అపాయింట్‌మెంట్ తీసుకోవాలంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకోవాలి. ఎమర్జెన్సీకెళ్లారా లక్షలు లక్షలు అయిపోతాయి. అబ్బా! మీరు ఇన్స్యూరెన్స్ పే చేసుకున్నా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఎమర్జెన్సీకెళ్లారంటే అయిపోయినట్టే. హ్మ్. మీరు ఏమున్నా సరే, మీకు జస్ట్ కోల్డ్ ఫీవర్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఎమర్జెన్సీకే ఎళ్ళాలి. ఓకే. మీరు ఇట్లా అపాయింట్‌మెంట్స్ తీసుకోవాలంటే మినిమమ్ మనకు ఒక 2, 3 మంత్స్ తర్వాత అపాయింట్‌మెంట్స్ దొరుకుతాయి. 2, 3 మంత్స్ మంత్సా? తర్వాత అంటే దొరుకుతాయి. ఎందుకు ప్రతి ఒక్కరు అక్కడ ఏదో ఒక బాలేకుండా అక్కడ ఉంటారంటున్నా. మెడికల్ నాకదే అర్థం కాదు. మెడికల్ తక్కువ ఉండడం వల్లనో లేకపోతే ఏంటో గానీ జనరల్‌గా డెంటల్ అపాయింట్‌మెంట్స్ అయితే చాలా కష్టం. బేసికల్లీ యూఎస్‌లో, యూకేలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి తెలిసే విషయము. హ్మ్. డెంటల్ అపాయింట్‌మెంట్ మినిమమ్ 6, 7 మంత్స్ పడుతుంది మనకు దొరకడానికి. 6, 7 మంత్స్. మంత్సా? మీకు జస్ట్ టూత్ పెయిన్ వస్తుందంటే మీరు ఎమర్జెన్సీకే ఎళ్ళాలి. ఎమర్జెన్సీకెళ్తే లక్షలు లక్షలు లక్షల్లో అయిపోతాయి. అయిపోతది. బట్ అంటే అంత డెవలప్డ్ కంట్రీ అయినప్పుడు ఇది మెడికల్ కూడా పరంగా వాళ్ళెందుకు అలా ఉంటారో బ్యాక్‌లో నాకర్థం కాదు. మన ఇండియాలో చూసుకుంటే వీధికొక హాస్పిటల్ ఉంటుంది. హ్మ్. మీరు చిటికేస్తే ఎళ్ళిపోవచ్చు. నిజం. ట్రూ. మీకు వెంటనే ఏదో ఒక ఏదొచ్చినా సరే ఎళ్ళిపోతాం అంతే. అది దొరికేస్తది మీకు. హ్మ్. అక్కడ చాలా కష్టం. ఓహ్! ప్రతిదీ ఓకే. ఎమర్జెన్సీ త్రూనే ఎళ్ళాలి. నాకు హ్మ్. కూడా అలానే అయింది. నేను 3 టైమ్స్ ఎమర్జెన్సీకెళ్ళాల్సొచ్చింది. వాళ్ళు చాలా బిల్లేసేశారు. బట్ ఫైనల్లీ వాళ్ళది మిస్టేక్ కాబట్టి మేము తిరిగి క్లెయిమ్ చేసుకోగలిగాము మనీ అంతా. ఓకే. సో, ఇది వాళ్ళ వచ్చేసాం. మిస్టేక్ అని వాళ్ళు యాక్సెప్ట్ వాళ్ళు చేస్తారా? యాక్సెప్ట్ చేశారు. ఓకే. సో, ఈ ట్రంప్ గురించి మేము ఏదైతే వింటున్నామో ఇక్కడుండి అదంతా ట్రూనా? అంటే మరీ అంత ఇబ్బంది పెట్టేస్తున్నారా అక్కడ? ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే, కింగ్ అడ్మినిస్ట్రేషన్‌లా ఉంటుంది. నేను హుహు. ఒత్తి పెట్టి చెప్పాలి, ఓకే. నేను చూపిచ్చాలి నాది అన్నట్టు. హ్మ్. దానివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? అనవసరంగా స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. అక్కడ హ్మ్. సిటిజన్స్ సఫర్ అవుతున్నారు. యాహ్! అందులో మేము కూడా సఫర్ అవుతున్నాము. అనవసరంగా టాక్సెస్ యాహ్! ఏస్తాడు, యాహ్! ఇదంతా టారిఫ్స్ అని చేస్తాడు. చెప్పేసి. అది అవును. ఇది చాలా పూటకొక రూల్ తీసుకొచ్చేసేసి పెట్టేస్తాడు. హ్మ్. ఇప్పుడే ఓపీటీ అట్లా అంటాడు, నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఇట్లా అంటాడు. హ్మ్. చాలా కష్టం. ఎలా ఉంటున్నారో అందరిలో గాని ఫైనల్లీ నేను సమ్‌హౌ బయట పడిపోయాను. ఓకే. అంటే పూర్తిగా వచ్చేయడానికి వచ్చేసాను. కారణం ఇదేనా? బేసికల్లీ మాస్టర్స్ తర్వాత అందరిలానే నేను కూడా జాబ్ చేద్దామన్నట్టే అనుకున్నాను. హ్మ్. పేరెంట్స్‌కి కూడా అదే ఇంట్రెస్ట్ ఉండింది. కానీ ఏదైతే ఇది చెప్పానో ఓకే. అక్కడ హెల్త్ సపోర్ట్ చేయట్లేదనమాట. హ్మ్. నేను వచ్చి ఇక్కడ 2 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను. ఓకే. వెళ్ళి గ్రాడ్ వాక్ చేశాను. 1 మంత్ ట్రై చేశాను. లేదు సపోర్ట్ చేయట్లేదనమాట. ఆ వెదర్ గాని ఇంకా అక్కడ హ్మ్. ఎలోన్‌గా ఉండడం వల్ల నాకు ఇంకా థాట్స్ ఎక్కువ పెరగడం అదంతా అంటే ఓకే. లేదు ఖచ్చితంగా బ్యాక్ వచ్చేయడమే బెటర్ అన్న ఆప్షన్ ఇంకా డిసిషన్ తీసుకొని వచ్చేసాం. హ్మ్. బట్ అంత ఈజీ అయిందా? అంటే అంత ఈజీ డిసిషన్ కాదు. యాహ్! చాలా సఫర్ అయ్యాము. పేరెంట్స్‌కి కూడా చాలా హోప్స్ ఉంటాయి కదా! అక్కడి దాకా యాహ్! పంపించినప్పుడు. మనం వెళ్ళేటప్పుడే ఆ! చాలా ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో అప్పులు ఇంకా తీసుకొని రిలేటివ్స్‌కి ఇది మంచి ఛాన్స్ అనమాట. ఆ! వచ్చేసింది ఆ! వెనక్కి. పెద్దెళ్ళింది ఏదో ఆ! చేద్దామని వచ్చేసింది వెనక్కి. వచ్చేసింది వెనక్కి అని చెప్పి. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మన హెల్త్ చూసుకోవాలి. మన హెల్త్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో, ట్రూ. పేరెంట్స్ ఆఫ్‌కోర్స్ నా డిసిషన్‌కే ఓకే అన్నట్టు ఓకే వాళ్ళు అన్నారు. హ్యాపీగానే రిసీవ్ చేసుకున్నారు. బట్ వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నింది? అంటే ఇన్ ద ఫస్ట్ వే. రోలర్ కోస్టర్ అదైతే. అవునా? ఆ ఫీలింగ్స్ అసలు. చాలా హెక్టిక్‌గా అయిపోయిందనమాట నా వీసా ప్రాసెస్. 10 డేస్‌లో కాలేజ్ రీఓపెనింగ్ ఉంది అనంటే నా వీసా అప్పుడు యాక్సెప్ట్ అయింది. ఓహ్! 10 డేస్‌లో నేను ఫాస్ట్‌గా షాపింగ్ చేసేసి అంత హడావిడిగా ఎళ్ళిపోవాల్సొచ్చింది. హ్మ్. చాలా వెళ్ళాక అడ్జస్ట్ హోప్స్ అవ్వగలిగారా? అవ్వగలిగాను. హ్మ్. అవ్వగలుగుతాము. ఇండిపెండెంట్‌గా అవుతాం చాలా. యూఎస్ ఏదైనా నేర్పించింది అంటే ఒక ఇండిపెండెంట్ వుమన్‌ని తయారు చేసింది నన్ను. హ్మ్. ఇండిపెండెంట్‌గా కార్ డ్రైవింగ్ గాని ఎవ్రీ సింగిల్ థింగ్ నేను
ఓన్‌గా చేసుకోగలుగుతాను అని. ఎంత ప్యాంపర్డ్‌గా పెరిగానో హ్మ్. అక్కడ అంత ఇండిపెండెంట్‌గా ఉండగలిగాను. అదే కదా! ఏమైనా మీరే చేసుకోవాలి. అంతే. ఇంకొకరుండరు. ఇంకొకళ్ళుండరు. బట్ యూఎస్, యూకేలో ఉండే వాళ్ళకి ఈ ఫ్రెండ్‌షిప్ వాల్యూ గూడా తెలిసొస్తది అంటారు. ఎందుకంటే మన ఆళ్ళుండరు. మన పేరెంట్స్ ఫ్యామిలీ ఉండరు. ఇంకా అక్కడ ఏమున్నా అదే ఫ్రెండ్సే. ఫ్యామిలీ. హ్మ్. మనమే కలిసుంటాం నలుగురు, ఐదుగురం. అక్కడే అదే ఫ్యామిలీ. వాళ్ళతోనే ఫెస్టివల్స్ చేసుకుంటాము. అన్ని సాడ్‌నెస్ కానీ ఏదైనా సరే అదే హ్మ్. ఫ్యామిలీ. కొన్ని కొన్ని రోజులు బావుంటది. కొన్నిసార్లు పడదు. అవును. కొంతమందితో అడ్జస్ట్ యాహ్! అవ్వలేము. యాహ్! నాకు దొరికిన వాళ్ళు మాత్రం చాలా దొరికారు. వాళ్ళు చాలా రిసీవ్ చేసుకున్నారు. హ్మ్. లిటరల్లీ వాళ్ళ వల్లే సేవ్ అయ్యి ఈరోజు ఇంత సేఫ్‌గా ఇండియాకొచ్చానంటే వాళ్ళ వల్ల. మీకు చెప్తుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చూడండి. హుహు. అంత వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ నుంచి బయటపడ్డాను నేను. చాలా వర్స్ట్ చాలా మీదైతే. అసలు థ్రెటనింగ్ గూడా ఎక్స్‌ట్రీమ్. ఏందంటే? అమ్మో! చాలా అసలు. ఇంకా మా పేరెంట్స్ అసలు తట్టుకోలేకపోయారు ఆ భయంని. హ్మ్. అసలెవ్వరికీ తెలీదిది. ఇప్పటిదాకా చెప్పను కూడా చెప్పలేదు ఎవరికీ. ఓకే. మేమే 6 మంత్స్ నుంచి నేను మెడికేషన్ తీసుకుంటూనే ఉంటున్నాను. హుహు. నా మోస్ట్ సేవియర్, వారియర్ అంటే మా చెల్లి. జనరల్‌గా మనం చెల్లికి అక్కుంటారు గదా! అవును. నాకు మా చెల్లనమాట. ఆ! తనే హాస్పిటల్ విజిట్స్, డాక్టర్‌తో మాట్లాడడం, చూసుకోవడము. ఇట్స్ నాట్ ఈజీ గదా! చిన్న యాహ్! యాహ్! పిల్లలకి క్యారీ హ్మ్. చేయడం ఇదంతా. హ్మ్. నేను చూసుకోవాల్సింది పోయి వాళ్ళు రిటర్న్ నన్ను చూసుకోవాల్సిన సిట్యుయేషన్ అది. అడ్మిట్ అయిపోయి చాలా హెక్టిక్‌గా ఉండింది. బట్ సమ్‌హౌ బయటపడ్డాను. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అదే ఏదైనా సరే ఇంటికొచ్చేస్తే అన్నీ సెట్ సెట్ అయిపోతాయి అనే అయిపోతాయి. ఫీలింగ్ అంతే ఉంటది ఇంకా. గదా! హోమ్ సిక్ పోతది కాబట్టి మమ్మీ, డ్యాడీ పక్కన ఉంటే ఏముండదు ఇంకా. సో, గోయింగ్ బ్యాక్ టు యువర్ చైల్డ్‌హుడ్ అంటే మాట్లాడుకోకుండా మనం డైరెక్ట్ యూఎస్‌కెళ్ళిపోయాం. యూఎస్‌కెళ్ళి. సో, ఎక్కడ మీరు? ఏ ఊరు నుంచి? మాదొచ్చేసి భద్రాచలం నేటివ్. హ్మ్. మా డ్యాడీ వాళ్ళిద్దరు గవర్నమెంట్ టీచర్స్ అనమాట. సో, వాళ్ళకి పోస్టింగ్స్ మారుతూ ఉంటాయి. ట్రాన్స్‌ఫర్స్ అవును. అవుతూ ఉంటాయి. సో, హ్మ్. మేము అటు ఇటు ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాం. స్కూల్ నా గూడా మారుతూ ఉండేవాళ్ళా? స్కూల్ గూడా మారుతూ ఉంటాం. నేను ఈజీగా నా 10థ్ వరకు ఒక 5, 6 స్కూల్స్ కవర్ చేసేసి ఉంటాను. అబ్బా! ప్రతిసారి అడ్జస్ట్ అవ్వాలి స్కూల్‌కెళ్ళిన ప్రతిసారి. అప్పుడు ఫ్రెండ్స్ గూడా తక్కువుంటారిగ. తక్కువుంటారు. హ్మ్. నా 7థ్ వరకు మాత్రం నేను అటు ఇటు తిరగాల్సొచ్చింది. 7థ్ నుంచి కాన్స్టెంట్‌గా ఖమ్మంలో సెటిల్ అయిపోయాం. సో, ఓకే. మమ్మీ వాళ్ళే ఎటు ట్రాన్స్‌ఫర్ అయిపోయినా వాళ్ళు హ్మ్. అప్ అండ్ డౌన్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట. కానీ ఓకే. అక్కడ ఇల్లు కట్టించేసుకొని మేము ఖమ్మం ఖమ్మంలో నుంచి సెటిల్ అయిపోయాం. అక్కడ నుంచి నా స్టడీ ప్రాపర్ మొత్తం ఖమ్మం అయిపోయింది. ఖమ్మం దాని అయిపోయింది. ముందు చైల్డ్‌హుడ్ అంటే మీకు మనుగురు ఐడియా ఉండుంటది. హ్మ్. ఏడుళ్ళ బయ్యారం అని అవునవును. చెప్పేసేసి భద్రాచలం అవతల. ఓకే. అక్కడనమాట చైల్డ్‌హుడ్ అంతా. ఎలా ఉండేదంటే మంచి మంచి స్టూడెంటా? బా చదువుకునేవాళ్ళా? ఇద్దరం నేను, చెల్లి మంచి స్టూడెంట్స్. ఆ! ఆహ్, ఆహ్, ఇంటర్‌లో ఇద్దరం ఎంపీసీనే తీసుకున్నాము. హ్మ్. నేను సెంట్రల్ గవర్నమెంట్‌లో ట్రిపుల్ ఐటీ జబల్పూర్ మధ్యప్రదేశ్‌లో తీసుకున్నాను. మా ఓహ్! చెల్లి వచ్చేసి ఐఐటీ వారణాసి అనమాట. వావ్! బీహెచ్. బానే చదువుకున్నారైతే. అంటే బేసిక్‌గా ఇదొకటుంటది. పండిత పుత్ర పరమసుంఠః అని. మీరు పరమసుంఠులు గాదు. మీరు గూడా పండిత శిష్యులే ఇద్దరు అయ్యారనమాట. పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి ఆఫ్‌కోర్స్ వాళ్ళు చాలా గైడ్ చేసి ఈరోజు మేము ఇంత దాకా నిల్చున్నామంటే వాళ్ళ వల్లే. స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళా బాగా? స్టడీ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు. అలా అని చెప్పి ఏ రోజు రుద్దేవాళ్ళు కాదు. హ్మ్. నీకెంత వరకొచ్చింది అంతవరకు. ఓకే. రాంది మంది కాదు. మా హ్మ్. డ్యాడీ అదే చెప్తారు. వచ్చింది మందే, రాంది మంది కాదు. అంతే. రాంది మనం ఏం చేయలేము. హ్మ్. మనకొచ్చింది మనం తీసేసుకోవడమే అంతే. సింపుల్. ఓకే. బట్ కష్టపడి చదివించాలి ఇంట్లో కష్టపడి కూర్చోబెట్టి. చదివించేవాళ్ళు. కొట్టైనా సరే. కూర్చోబెట్టిచ్చేసి మమ్మీ కొట్టేవాళ్ళు. కొట్టేవాళ్ళా? డ్యాడీ ఎప్పుడు కొట్టరు. హ్మ్. డ్యాడీ అంత స్ట్రిక్ట్ కాదు. మమ్మీ మాత్రం స్ట్రిక్ట్‌గా కూర్చోబెట్టి చదివిచ్చేది. మేడం, అట్లా మేడం అని పిలిచేవాళ్ళా? చిన్నప్పుడు అంతే. సమ్మర్ వచ్చింది అనంటే హ్మ్. కూర్చోబెట్టేసేసి ఈ తెలుగు పేపర్ తీసుకొచ్చేసి మమ్మీ వచ్చేసి తెలుగు టీచర్ అనమాట. ఓకే. తెలుగు పదాలు, ఒత్తులు అన్నీ కూర్చోబెట్టి చాలా స్ట్రిక్ట్‌గా న్యూస్ పేపర్ రాపిచ్చేది. ఇచ్చి చదివి అంతే. అందులో వెతకాలి. డిక్టేషన్ పెట్టేది. హ్మ్. డిక్టేషన్ అంటేనే భయం మాకు. ఇవంతా చేసింది కాబట్టి ఇక్కడి దాకొచ్చాం. మా ఫాదర్ వచ్చేసి మ్యాథ్స్ టీచర్ అనమాట. హుహు. సో, మేము మంచిగా ఎంపీసీలో మూవ్ ఆన్ అయ్యామంటే వాళ్ళు హెల్ప్ చేయడం వల్లే. లైఫ్‌లో కావాల్సింది ఒకటి లెక్కలు, ఒకటి తెలుగు తెలుగు 2 బానే ఇద్దరున్నారు ఇచ్చేసింది. అక్కడే. తెలుగు చాలా టఫ్ సబ్జెక్ట్ చాలా మందికి. అసలు చదవడం రాదు ప్రాపర్‌గా. ఒత్తులు పైన ఒకటి ఇంక పెడితే ఇంగ్లీష్ కింద ఒకటి మీడియంలో పెడితే తెలుగు అంటే చాలా కష్టం. అండ్ అనదర్ విషయం ఏంటంటే మ్యాథ్స్. హ్మ్. నేను కొంచెం బ్యాకే. మా చెల్లి మాత్రం మ్యాథ్స్‌లో చాలా ఇది ఉండే. హ్మ్. మా డ్యాడీ ఏం చేసేవాళ్ళంటే, రేపు ఇది సబ్జెక్ట్ ఉందనగానే క్లాస్, ముందు రోజు నాకు నేర్పించి పంపించేసేవాళ్ళు. నాకు ఈజీ అయిపోయేదనమాట. అలా 10థ్, ఇంటర్ గెట్ ఆన్ అయిపోయాం. బీటెక్ అంతా మళ్ళీ ఖమ్మంలోనే. మొత్తం హ్మ్. ఖమ్మంలోనే. బీటెక్ కోవిడ్ వచ్చేసింది. ఓహ్! బీటెక్ కోవిడా? మేము కోవిడ్ 1 ఇయర్ పాస్డ్ ఔట్. జాయిన్ అయ్యాము. హ్మ్. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. కోవిడ్ పడ్డది. కోవిడ్ పాస్డ్ ఔట్. ఇప్పుడు కోవిడ్ పాస్డ్ ఔట్ అంటేనే భయం అందరికి. అందరికి స్టడీ అక్కడే చాలా లాస్ అయిపోయామనిపించింది. అక్కడ స్టార్ట్ చేసాం. ఏంటి చాట్‌జీపీటీ హ్మ్. అన్నీ ఓపెన్‌గా చెప్పుకోవడమే కదా! అందరం హెల్ప్ చేసుకోవడం యాహ్! క్వెషన్స్‌కి యాహ్! హ్మ్. అలా సో, కొంచెం కోవిడ్ పాస్డ్ ఔట్ తర్వాత మళ్ళీ ఎంఎస్ చేద్దామని కోవిడ్ పాస్డ్ ఔట్ అవ్వలేదు. నేను థర్డ్ ఇయర్ రాంగానే కోవిడ్ అయిపోయింది. అయిపోయింది. నేను ఓకే. 3-2, 4-1, 4-2 మళ్ళీ కాలేజ్‌కెళ్ళిపోయాననమాట. హుహు. తర్వాత నాకు ఎంఎస్ ప్లాన్ ముందు నుంచే ఉండింది. సో, ఓకే. 4-2 నుంచి ప్లాన్ స్టార్ట్ చేసాము. నేను ఇమ్మీడియేట్‌గా నాది అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ నేను ఎమ్మటే మాస్టర్స్‌కెళ్ళిపోయాననమాట. ఒప్పేసుకున్నారు ఇంట్లో? వాళ్ళకుండింది పంపించాలని. హ్మ్. మేమిద్దరమే అమ్మాయిలం. ఏ రోజు అమ్మాయిలుంటే వాళ్ళకేంటంటే చదివిచ్చాలి. హ్మ్. ఇంకా బా పొజిషన్‌లో చూడాలి. ఆహ్,
నాకు ఈ చిన్నపాటి ఒక ఫెమినిజం మన క్యారెక్టర్ స్టార్ట్ అయింది మా ఇంట్లో వాళ్ళ వల్ల అనమాట. ఓకే. అమ్మాయిలు ఎక్కడ తగ్గొద్దు, ప్రతి దానికి ఇది ఉండాలి. మా మమ్మీ మెయిన్‌గా. హ్మ్. మా మమ్మీకి 18 ఇయర్స్‌కే పెళ్లి చేసేసారనమాట. ఓకే. సో, తనకేంటంటే బాగా లేదు 26, 27 వరకు పిల్లలు బాగా చదువుకోవాలి. ఇంకా హైయర్ స్టడీస్ చేయాలి. వాళ్ళు ఒక మంచి పొజిషన్‌లో ఉన్న తర్వాత పెళ్లి అవన్నీ అప్పుడు సెకండరీ అన్నట్టు. సో, వాళ్ళదే ప్లాన్. నేను ఓకే. మాస్టర్స్‌కెళ్ళాలి అని చెప్పి. హ్మ్. వాళ్ళే నన్ను ఒప్పించి "నువ్వు చేయగలుగుతావు. మేము ఉంటాం వెనక" అని చెప్పి హ్మ్. పంపించారు. సడన్‌లీ ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడే వచ్చేసారు. ఏంటి నెక్స్ట్ అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? గాడ్స్ ప్లాన్ అనిపిస్తది నాకైతే. హ్మ్. వైషు గారు నాకు జనరల్‌గా దేవుడి మీద అంత నమ్మకం ఉండేది కాదు. భయం ఉండేది. హ్మ్. మా మమ్మీ పూజలు బాగా చేస్తుండే. నేను నా మాస్టర్స్‌లో 4-2 సెమిస్టర్‌లో 2 మంత్స్ సెమిస్టర్ స్టార్ట్ అయిపోయింది. నేను రిటర్న్ వచ్చేయాల్సొచ్చింది. హ్మ్. ఎమర్జెన్సీ మీద వచ్చేసాను. మా చెల్లి ఐఐటీ వారణాసిలో చదువుతుంది అని చెప్పాను కదా! హ్మ్. అప్పుడు తను కంటిన్యూ చేస్తుంది. ఓకే. ఎక్కడికెళ్ళినా నాకు అసలు సెట్ అవ్వట్లేదు. ఈ కాన్స్టాంట్ భయం అనే ఫీలింగ్ ఒకటి ఉండిపోయింది. హ్మ్. నేను ఇమ్మీడియేట్‌గా వారణాసి వెళ్ళాను మా చెల్లి దగ్గరికి. ఓకే. ఏదో మార్చేసింది నన్నక్కడ. ఆ శివుడి మాయనో లేకపోతే ఏంటో ఎంత పిచ్చి పట్టుకుందంటే నాకు, ఇంక ప్రతిదానికి శివుడి లీలే. ఆయన ప్లానే. ఆయన వల్లే వచ్చానేమో. మేబీ అక్కడ నేను ఫిట్ అవ్వనేమో. ఆయన యాహ్! వల్లే యాహ్! యాహ్! ఆయనే పంపించేసాడేమో అనే హ్మ్. ఒక థాట్ ఎప్పుడు. సో, అది గాడ్స్ ప్లాన్ కాబట్టి ఎక్కువ వర్రీ ఏం అవ్వలేదు. హ్మ్. నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాల్సిన సిట్యుయేషన్ అంటే మేబీ మాస్టర్స్ డిగ్రీ నా చేతిలో ఉంది. నేను హ్మ్. మధ్యలో డిస్కంటిన్యూ చేయలేదు కాబట్టి. అవును. ఇక్కడికొచ్చిన తర్వాత దానికి వాల్యూ ఉంటుంది ఆఫ్‌కోర్స్ అవును. ఖచ్చితంగా. యాహ్! సో, ఆ ధైర్యంతోనే వచ్చేసాను. ఏదైతే అదే. అదైంది చూసుకుందాం బట్ అన్నట్టు. వారణాసి అనుకోకుండాను, అనుకున్నది తెలియకుండాను చాలా మంది లైఫ్‌ని మార్చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. మీరు వెళ్ళాక ఒకలా ఉంటారు. హ్మ్. అక్కడి నుంచి వచ్చాక ఒకలా ఉంటారు. బట్ హౌ అంటే ఏంటి అంత స్పెషల్ అబౌట్ ఆ వారణాసి? స్పిరిచువాలిటీ ఏం మార్చేస్తదో నాకు తెలీదు. నాకు చాలా లక్కీ అనిపిస్తది మా చెల్లి. 4 హ్మ్. ఇయర్స్ అక్కడే చదివింది హ్మ్. చూసారా? హ్మ్. వారణాసి దగ్గరే. ప్రతిరోజు గుడికెళ్తది. ప్రతిరోజు గంగా హారతి ఆయన్ని మిస్ అసలంత అవుతది. దగ్గర నుంచి దగ్గర చూడడం, నుంచి గంగా అక్కడే హారతి చదువుకుంటూ చూసుకోవడం. అసలు చాలా మార్చేసింది ఇలా నా లైఫ్ నాది. హ్మ్. నా థాట్ ప్రాసెస్‌ని అసలు దేవుడి మీద నమ్మకం గాని యాహ్! అంతా ఆ! అది హైలైట్ ఏంటంటే స్పిరిచువాలిటీ మీద అంత పెద్ద నమ్మకం లేకుండా ఎళ్ళేసొద్దాం ఒకసారి ఎళ్ళేసొద్దాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి మారిపోయారు. మారిపోయొస్తారు. అదే కదా! అందులో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్. హ్మ్. ఖచ్చితంగా చాలా అసలు అది చాలా మార్చేసింది. ఇప్పుడు ఆ డెసిషన్స్ మేకింగ్ గాని ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక ధైర్యం ఉందంటే దేవుడున్నాడు, హ్మ్. శివుడున్నాడు శివే చూసుకుంటాడు. చూసుకుంటాడు. ఆయనున్నాడు హ్మ్. నాకేంది ఇవ్వలేదు ఇది ఇంకా. ఇచ్చాడంటే దానికి ఆ! ఆయనే కూడా ఆయన ఎక్కడేదో ఉంటాడు. సాల్వ్ చేసేస్తాడని ఒక హ్మ్. నమ్మకం వచ్చేస్తుంది. అది ఉంటే ఇంకా ఏంటంటే అన్నీ దాటేసుకొని వెళ్ళిపోతాం. ఎళ్ళిపోతాం అనే ఒక ధైర్యం. దాటకపోయినా దాటిపిస్తాడేమోననే ఒక ధైర్యం అది ఉంటది. అదొచ్చేస్తది. హ్మ్. అక్కడ ఫిట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇక్కడికి పంపించాడు. తీసుకొచ్చాడేమో. అది ఇది ఒక సినిమాలో డైలాగ్ గూడా ఉంటది. అది బావుంది. నేను ఆ ప్లేస్‌లో కంఫర్టబుల్‌గా ఉన్నానన్నంత మాత్రాన నువ్వు ఆ అక్కడ ప్లేస్‌లో ఫిట్ ఫిట్ అవుతావని అవుతావని అర్థం కాదు కాదు. అని జెప్పేసి. ఎగ్జాక్ట్‌లీ. అక్కడ అలాంటి ఫిట్ అవుతామని. అలాంటివి చూసినప్పుడు నిజమేనేమో ఇప్పుడు మీరు యూఎస్ నుంచి వచ్చేయాల్సొచ్చింది అంటే అక్కడ మేబీ మీరు ఫిట్ అవ్వట్లేదేమో. అంతే. ఇక్కడ మీకు బెటర్ బెటర్ ఫ్యూచర్ ఇంకా ఉందేమో ఫ్యూచర్ అని ఉందేమో. జెప్పేసి. చూసుకుంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో హ్మ్. ఎళ్ళాలన్నా నాకు యూఎస్‌లో అంతేం ఆ! ఉండదు. ఆ! నాకు కొలాబరేషన్స్ గానీ, ప్రమోషన్స్ హ్మ్. గానీ ఏమున్నా సరే ఇక్కడికొచ్చిన తర్వాతనే నాకు లైఫ్ ఉంటుంది. యాహ్! ఇంట్లో యాక్సెప్ట్ చేశారు ఎలాగో ఈ విషయంలో. సో, చూసుకుంటే దేవుడే రప్పించాడేమో ఈ హ్మ్. విధంగా హ్మ్. అనిపిస్తది. ఓకే. సో, యాస్ యూ సెడ్ ఇంట్లో యాక్సెప్ట్ చేశారంటే ఇంట్లో ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్, బేసికల్లీ మంచి ఫస్ట్ స్టడీస్ మీది. అసలు హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒక డిఫరెంట్ ప్రపంచం. అవును. ఇప్పుడేంటంటే పాజిటివ్‌గా మనం ఇంట్లో ఉన్నోళ్ళు మనకు నచ్చలేదంటే వాళ్ళకి నచ్చలేదో చెప్పుకోవచ్చు. హ్మ్. బయట వాళ్ళు మిమ్మల్ని అనొద్దు అని చెప్పడానికి మీకు లేదు రైటు. సోషల్ మీడియాలోకొచ్చారు అంటే వాళ్ళ ఇష్టం. ఇంగ ఏదో నెగెటివ్‌గా అనొచ్చు, ఒకటనేస్తారు. పాజిటివ్‌గా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మనం అవును. వాళ్ళ చేతిలో ఒక రైట్ ఇచ్చేసినట్టు. అవును. ఎలా జరిగింది ఆ ప్రాసెస్ అసలు? ఫస్ట్ అంతా చెప్పలేదు నేనసలు. హ్మ్. బేసికల్లీ నేనసలు సోషల్ మీడియా స్టార్ట్ చేసినప్పుడు భయంగానే ఉండిందనమాట. ఓకే. పబ్లిక్ పెట్టాలన్నప్పుడు చాలా సేపు ఆలోచించి జస్ట్ ర్యాండమ్‌గా ఒక 'పవన్ కళ్యాణ్' వీడియో పెట్టాను. హ్మ్. అది 5 మిలియన్ ఎళ్ళిపోయింది. వెంటనే 3000, 4000 సబ్‌స్క్రైబర్స్ వచ్చేసారు. ఫాలోవర్స్ వచ్చేసారు. స్టార్ట్ అయిపోయింది భయం. ఇంట్లో చెప్పాలి ఎలా? ఒప్పుకోరు. ఖచ్చితంగా ఒప్పుకోరు. హ్మ్. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ యాహ్! గవర్నమెంట్ టీచర్స్ ఉన్న బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. పద్ధతిగానే చదివించాలి, పద్ధతిగానే ఉంచాలి. సోషల్ మీడియా యాహ్! యాక్టింగ్ ఇదంతా వద్దు మనకు సెట్ కాదన్నట్టే అంటారు. హ్మ్. చిన్నగా వదిలాను ఒక రాయి మా మమ్మీకి. హ్మ్. ఏదైనా చేద్దాం మమ్మీ నేను సోషల్ మీడియాలో ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాను యూట్యూబ్‌కి అని చెప్పి. నో, నో, నో వద్దమ్మా మనకు సెట్ అవ్వదు. నువ్వు మాస్టర్స్ చేసుకో, చదువుకో. తర్వాత ఇంకేమైనా స్టడీ చేసుకొని జాబ్ చేసుకుందాం. పెళ్లి చేస్తాం వద్దు అని. ఏదైతే ఈ డిప్రెషన్ ఫేస్ వచ్చింది అని చెప్పాను చూసారా, హ్మ్. డాక్టర్ నాకు ఒకటి చెప్పారు. నీకు నచ్చింది చెయి. హ్మ్. మనం ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో తెలీదు. నీకు నచ్చింది అనిపించింది అని. నేను యెస్. ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను మీకు. హ్మ్. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కదా! ఈ రోజు ఉంటామో, రేపు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. మీకు నచ్చింది చేసేసేయండి. హ్మ్. దానికోసం ఎంతైనా ఫైట్ చేయండి. నేను ఇంకా చెప్పేసాను డైరెక్ట్‌గా. హ్మ్. నాకు ఇట్లా ఒకటి ఉంది. నాకు 50,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్నిన్ని మిలియన్ వీడియోస్ ఉన్నాయి. నా కంటెంట్ ఇలాంటిది. నేను ఏ రోజు వల్గర్ కంటెంట్ పెట్టను. ఏం లేదు. హ్మ్. నీట్ అండ్ క్లీన్‌గా ఉంటుంది. మీరు ఓకే అంటే నేను కంటిన్యూ చేసుకుంటాను. సో దట్ అందులో అన్నా కొంచెం బిజీగా పడితే దీంట్లోంచి బయటపడగలుగుతాను అని చెప్పేసి. ఓకే.
ఒక 2 రోజులు ఆలోచించారు. దే వాస్ లైక్ ఓకే. కానిచ్చేసేయి అని చెప్పి కొలాబరేషన్ స్టార్ట్ అయ్యాయి ఇంకా. అప్పటి నుంచి ఇంకొంచెం రీచ్ ఎక్కువైపోయింది. దానికి ముందు కొలాబరేషన్స్ యాక్సెప్ట్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు పంపించిన ప్రొడక్ట్ ఇంటికి రావాలి. ఏంటిది అని అడుగుతారు. సో దానికోసం నేను చాలా కొలాబరేషన్స్ ఆపేసేదాన్ననమాట. ఓకే. తర్వాత మెల్లగా ఓకే అనిన తర్వాత ఎవ్రీథింగ్స్ గుడ్ బట్ ఒప్పుకున్నారనమాట. నచ్చింది చేయడం, నలుగురిని పట్టించుకోకపోవడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. చాలా పెద్ద విషయం. ఎందుకంటే మనకంటే ఆ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు మైండ్‌లో ఏం వెళ్తుంది, మనం ఆ నలుగురు మైండ్‌లో మన గురించి వాళ్ళ పిక్చర్ ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది మార్చడం ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఖచ్చితంగా మార్చాలి. మనం పట్టించుకున్నామా మనం ఖచ్చితంగా వెనకెళ్ళిపోతాం. మన ఎదుగుదల వెళ్తుంది అని అంటే నలుగురు వెనక ఖచ్చితంగా మాట్లాడతారు. ఐ స్టార్టెడ్ బిలీవింగ్ పట్టించుకోవద్దు వాళ్ళని. ఇది ఖచ్చితంగా ఎవరైనా సరే, రీల్ క్రియేటర్ అయినా కంటెంట్ క్రియేటర్ అయినా, మీకు ఒక నెగటివ్ కమెంట్ వస్తుందా అయితే డిలీట్ చేసేయండి, లేదా రిప్లై ఇచ్చి పడేయండి, వదిలేసేయండి. అంతే. మనం ముందుకు వెళ్ళిపోవాల్సింది అంతే. మా పేరెంట్స్ కూడా అదే చెప్తారు, పట్టించుకోకు, నెగటివ్ వస్తుందా లైట్, నీకు కావాల్సింది ఏంటి నువ్వు క్లెయిమ్ చేసుకో, ఏం చేసుకో, అయిపోతుంది, సింపుల్ అంతే. బట్ ఈ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ జెన్జీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ అని నా ఫీలింగ్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అంటే వాళ్ళ ఇష్టానికి చేస్తున్నారు, ఏదో ఒకటి రూల్స్ని బ్రేక్ చేస్తున్నారు. మనందరం క్యారీ చేసుకుంటూ వచ్చిన తరతరాలుగా వస్తున్న కొన్నిటిని barriers అన్ని break చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఉమెన్ విషయంలో వస్తే అసలు చాలా బ్రేక్ చేస్తున్నారు. కడలి సత్యనారాయణ, షీఈ్ మై ఫేవరెట్. అసలు తనకి ఎంత నెగిటివిటీ వచ్చిందండి, మనం చూసాం, చాలా నెగిటివిటీ వచ్చింది. బట్ స్టిల్ తను ఎంత ఫైట్ చేస్తుంది. చిన్మయ్ శ్రీప్రద, షీఈ్ మై ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్. ఎంత నెగిటివిటీ కేసెస్ కానీ, ఎంత తను మాట్లాడే పాయింట్ ఎవరు చూడరు. ఇప్పుడు అఫ్ కోర్స్ దీనికి కూడా నన్ను ట్రోల్ వేసుకుంటారు, వేసుకొనివ్వండి. షీ స్పీక్స్ హర్ హార్ట్ అవుట్. ఎగ్జాక్ట్లీ ఏమనిపించిందో చెప్తుంది. తను రైట్ తీసుకుని తన ఫ్యామిలీని, తన పిల్లల్ని అన్నా కూడా స్టిల్ షీ చూస్ టు స్పోక్ అబౌట్ ద ట్రూత్, రైట్. ఎంత బాగా మాట్లాడతారు. అండ్ రాహుల్ సచ్చే గ్రేట్ హస్బెండ్, ఎంత సపోర్టివ్ గా ఉంటారు. ఆవిడ ఏం చేసినా సపోర్ట్ చేస్తారు, ఎక్కడ మొక్కేసారో కానీ. చాలా లక్కీ తను అసలు. ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుందో రాహుల్ గారు వచ్చేసారు. ఇదే జెన్జీ వాళ్ళు ఏంటంటే బ్రేక్ చేస్తున్నారు ఎవ్రీ సింగిల్ థింగ్. నిజంగా మారుతుంది, వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు, స్టాండ్ తీసుకోగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. దట్ ఈస్ వెరీ చూసింగ్ ఏ పాత్ అంటే డాక్టరో, టీచరో, ఇంజనీరే కాకుండా చాలా నచ్చింది చేస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ అని ఏదైనా చెప్పి. సోషల్ మీడియా ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే ఎవ్రీ ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరి మానిటైజేషన్ స్టార్ట్ అయిందంటే వాళ్ళు అఫ్ కోర్స్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతారు, డిపెండ్ అవ్వరు. ఎంత బాగా ఇదవుతుంది. దాని గురించి బాగా యాక్చువల్లీ కామెంట్స్ చేస్తారు. ఈ రీల్స్ చేసే వాళ్ళకి ఏం పని ఉండదు, రీల్స్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు అని చెప్పేసి. ఆ రీల్స్ చేసే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఎంత పెద్ద బ్యాక్ బోన్ అవుతున్నారు అనేది ఎవరు గుర్తించారు. అది ఎవరు గుర్తించరు. అంతే ఎగురుతారు, పాటలు పెట్టారు. వీళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని చెయ్యరు. ఏంటి వీళ్ళ బాధ నాకు అర్థం కాదు. నాకు తెలిసి సగానికి సగం మంది అమ్మాయిలకి శత్రువులు అనిపిస్తుంది. అది ట్రూ. అంటే మేబీ జెలసీ అట్ ఇట్ పీక్స్ అని, అంటే వాళ్ళు చెయ్యలేకపోతున్నారు కాబట్టి మనం చేస్తున్నామంటే వాళ్ళకి కొంచెం ఫీలింగ్ ఉంటుంది. సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, నా పాయింట్ అది. వెరీ ట్రూ. అసలు చేయలేకపోయారు, అదే కదా, ఒక సెకండ్ ఇట్లా స్కిప్ చేయండి, అక్కడ కూర్చొని టైప్ చేసి నాకు అసలు నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారు సుజిత అని చెప్పేసి, ఎంత నెగటివ్ ఇది వస్తుందో. తను జస్ట్ ట్రోలింగ్ గురించి ఒక వీడియో చేసింది, అదే ఒక అబ్బాయి చేశాడు. వాడి సెక్షన్ మొత్తం అసలు ఎంత పాజిటివ్ కమెంట్స్ బ్రో, అది ఇది బాగిచ్చి పడేసా మాట్లాడో. అమ్మాయి నువ్వు నోరు మూసుకొని ఉండి, ఏంటా మాటలు, అసలు ఇలా చేస్తారా, మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఇదేనా మీ పెంపకం, ఏంటా మాటలేంటి, ఎంత హట్ అవుతారు వాళ్ళ పేరెంట్స్ అయినా. అదే అబ్బాయి చేస్తే ఒక అమ్మాయి చేస్తారు. అదే కదా, అమ్మాయి చేయకూడదు, అమ్మాయి కాబట్టి చేయకూడదు. ఎగ్జాక్ట్లీ, అమ్మాయి కాబట్టి చేయకూడదు, అమ్మాయి కాబట్టి బూతులు మాట్లాడొద్దు, అమ్మాయి కాబట్టి ఆలోచించి చేయాలి, ఆచితూచి ఒక స్టెప్ వేయాలి. ఎందుకు ఆచితూచి స్టెప్ వేయాలి? ఏముందని ఆచితూచి స్టెప్ వేస్తాము, బ్రేక్ చేస్తున్నాం, ఎంత దాకా వచ్చాము, ఎక్కడండి ప్రతి దానికి మనం ఈక్వల్గా ఉంటున్నాము. ఈక్వల్ కాదు, ఒక మెట్టు మనమే ముందు ఉంటున్నాం బేసికలీ చెప్పాలంటే. ఏం తక్కువ చేస్తున్నాం మనం? ఆబ్వియస్లీ ఎక్కడా తక్కువ చేయట్లేదు. మనం చేసేది ఒకటి, వాళ్ళు చేయలేకపోయారన్న దగ్గరే మనం ఒక మెట్టు ఎక్కువ, మన ఇచ్చినట్టు భర్తీ ఇవ్వలేరు కదా, అంతే అక్కడ ఒక మెట్టు ఎక్కేసాం కదా. మళ్ళీ అయినా స్టిల్ ఫిజికల్గా అమ్మాయిలు ఏం లేరు. వీళ్ళని ఒకసారి కన్ను చూపించమని చెప్పండి, కంటారా? కన్రు. ఇప్పుడు దీనికి కూడా పెద్ద మాట్లాడారు, వచ్చేసారు ఇద్దరు ఫెమినిస్ట్లు అనుకుంటారు, మాట్లాడేసారు. స్పీకింగ్ ట్రూత్స్. అంటే ఏదైనా అమ్మాయి చేస్తేనే ఎందుకంత, అందరికీ ఒకటేలాగా చూడొచ్చు కదా కూడా అని చెప్పేసి. అబ్బాయి చేస్తే ఓకే, ఫన్ ట్రోల్ చేశాడు, ఏదో బాగుంది, చూసేసాం, నవ్వుకున్నాం. అమ్మాయి చేస్తే అమ్మో అమ్మాయి చేసేసిందా, ఏంటిది
అసలే ఇన్ని రోజులు మీ కంటెంట్ ఏదో అనుకొని ఫాలో అయ్యాము. నేను చీరలు కట్టుకొని రీల్స్ చేసేదాన్ని. సరదాగా ఒక బాడీకాన్ డ్రెస్ వేసుకుంటే, అమ్మో! నేను ఇన్ని రోజులు ఫాలో అయింది దీనికోసమే. డీఎమ్స్, కమెంట్స్ అంతా ఇప్పటి నుంచి అన్‌ఫాలో బటన్ క్రాస్ చెక్ ఇంటూ సింబల్ పెట్టేసి ఇంకా అన్‌ఫాలో చేసేస్తాం. ఏదో అనుకున్నాం మిమ్మల్ని చూసి. ఏంటి ఏదో అనుకున్నారు? నా డ్రెస్సింగ్ చాయిస్ కదా అది. ఎగ్జాక్ట్‌లీ. నేనేది ఏసుకోవాలని మీరొక మైండ్‌లో పెట్టేసుకొని, ఆ! నేను అది అదే ఏసుకోకపోతే చీర మీరు కట్టుకొని నువ్వెన్ని తప్పులు చెయ్యి. హ్మ్. అది ఓకే. ఆ! బాడీకాన్ డ్రెస్ ఏసుకొని నువ్వెంత మంచిదానివైనా సరే తప్పుడు దానివే. అంతేగా. అది అసలు మెయిన్ థింగ్. నువ్వు ఏం డ్రెస్ ఏసుకున్నావో దాన్ని బట్టే ఉంటది ఏదైనా అంతే. సరే ఒక మాట హ్మ్. అనాలంటే. నువ్వు డ్రెస్ కొంచెం స్టైల్‌గా ఉన్నావా? మేకప్ ఏసుకొని అసలు ఈ మేకప్, స్కిన్ కేర్ గురించి అయితే ఎంత ఇష్యూ వస్తుందంటే, ఆ మేకప్ ఏసుకుందంటే, అమ్మో! అంత మేకప్ అవసరమా అని ఏసుకుంటామండి. మన కోసం మనం ఏసుకుంటాం. ఏం తప్పుంది? హ్మ్. ఇప్పుడు నా కోసం నేను రెడీ అవుతున్నాను. నువ్వు మేకప్ ప్రొడక్ట్స్ కొనిస్తున్నావా? లేదు. నేను కొనుక్కుంటున్నాను. మా పేరెంట్స్ కొనిస్తున్నారు. నా కోసం నేను ఏసుకుంటున్నాను. నీకేం వస్తుంది? అంత ఎగ్జాక్ట్. పులిమాల్సిన అవసరం ఏముంది? అంత పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలేమన్నా కొంచెం ఎంత ఫూలిష్‌గా ఉంటది అదైనా. ట్రూ. వెరీ ట్రూ. మీరివ్వట్లేదు కదా డబ్బులు. అదే గదా! నాకు మీరిస్తున్నారా? సరే మీరిచ్చే రూపాయితో నేను కొనుక్కుంటున్నానా? నా లేదు. పేరెంట్స్‌కి లేదు, నాకు లేదు, మా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. లేదు. అంతే. మీకెందుకొస్తుంది? ఎగ్జాక్ట్‌లీ. అన్‌ఫాలో బటన్ కొట్టేస్తాము. మేకప్ ఏంటి? అదేంటి? ఇదేంటి? ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారు వీళ్ళు? సరే 'శ్రీదేవి' గారిలాగా 'సౌందర్య' గారిలాగా అంటే వాళ్ళు గూడా మేకప్ ఏసుకొని చేసిన మూవీసే గదా! యెస్. పద్ధతిగా ఉంటేనే ఇది. లేదు డ్రెస్ మార్చేసింది అనంటే ఆమె అసలు క్యారెక్టర్‌లెస్. హ్మ్. క్యారెక్టర్ అసాసినేషన్ వెంటనే అయిపోతది. అసలు యెస్. ఎంత ఇమ్మీడియేట్‌గా చేసేస్తారంటే. హ్మ్. కామెంట్స్ అట్లాంటివి చాలా వస్తాయి. అసలు వన్స్ ఒక అమ్మాయి సోషల్ మీడియాలోకొచ్చిన తర్వాత హార్డ్ తెలుసా కొన్ని కామెంట్స్ తీసుకోవడానికి. ఎగ్జాక్ట్‌లీ. అసలు కొన్ని పదాలు వాడకూడని పదాలు వాళ్ళకెందుకు వాడాలనిపిస్తదో అర్థం గాదు. హ్మ్. హ్మ్. మళ్ళీ వాళ్ళేమన్నా వాళ్ళ ఓన్ అకౌంట్స్ నుంచి పెడతారంటే కాదు. ఈ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకేం పని పాట ఉండదు. హ్మ్. పెట్టేస్తారింకా. హ్మ్. అది ఎంత ఎఫెక్ట్ చేస్తది ఎగ్జాక్ట్‌లీ. ఆ ఫ్యామిలీకి. పర్సన్‌ని వాళ్ళ ఫ్యామిలీని ఎంత ఎంత ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేస్తది. చేస్తది. హ్మ్. ఇది ఇప్పుడు రిలేటివ్స్ చూసిన వాళ్ళేమనుకుంటారు? ఈ హ్మ్. అమ్మాయిని చూసారా వద్దంటే పంపించారు. అదే గదా! ఇప్పుడు చూసారా కామెంట్ సెక్షన్స్ అంటారుగా. అంతా. పేరెంట్స్‌ని అడుగుతారు. రేపు అది చూసావా పెళ్లవ్వాలి. నీ పిల్లని ఇట్లా పంపించావు వీడియోస్‌లోకి మనం ఆమంటది. చేసిన తప్పేమైనా ఉందా అక్కడ? ఏం అదే. లేదు. హ్మ్. పెట్టినోడు బావున్నాడు. వాడు హ్మ్. హ్యాపీగా కూర్చొనున్నాడు. హ్మ్. పడేదెవరు? మనం. ఆ! మీకెప్పుడైనా అట్లా నెగెటివ్ కామెంట్స్ ఎఫెక్ట్ అయిందా? చెప్పాను గదా మీకు హ్మ్. డ్రెస్సింగ్ హ్మ్. సెన్స్ హ్మ్. కొంచెం హ్మ్. మార్చగానే యూఎస్‌కెళ్ళిన తర్వాత ఆఫ్‌కోర్స్ నేను చీరలు కట్టుకొని ఉండలేను గదా! అదే పొద్దాకన. కదా! ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా కొంచెం ఆ వెస్టర్న్‌గానే ఈవెంట్‌కో, ఇదివ్వాలి. ఆ ప్లేస్‌కో తగ్గట్టుగా తగ్గట్టుగా మారిపోతాం. ఉండాలి. అవును. నేను దాని రిలేటెడ్ ఏదో వీడియో పోస్ట్ చేస్తే, నువ్విది అని తెలియక ఇన్ని రోజులు మేము నిన్ను ఫాలో అయ్యాము. హ్మ్. ఏంటిద్దా? అందులో నా క్యారెక్టర్ ఏం బయటపడింది మీకు? ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అంటే ఒక మోడర్న్ డ్రెస్ ఏయంగానే ఇప్పటిదాకా ఉన్న గౌతమి మారిపోయిందా మారిపోయింది. ఒక్కసారిగా? గౌతమి కాదిప్పుడు. తను వేరే ఎవరో. తననసలు ఇంక ఫాలో అవ్వద్దు మనం. ఇన్ని రోజులు ఏదో పద్ధతి, చీర అది ఇది అని అనుకున్నాము. ఇప్పుడు అదంతా హ్మ్. కాదు. అవి హర్ట్ చేసేవా మిమ్మల్ని? అంటే మైండ్‌కి తీసుకునేవాళ్ళా? నేను పట్టించుకోనండి. హ్మ్. నేను అస్సలు పట్టించుకోను. చెప్పాను గదా! పాజిటివ్ తీసుకోవాలి, వదిలేయాలి వెనకనే. మా హ్మ్. ఫాదర్ చిన్నప్పటి నుంచి అదే నేర్పించారు. ఏదైనా సరే రిజల్ట్స్ వస్తున్నాయి అనంటే ముందు రోజు నన్ను కూర్చోబెట్టేసి చెప్పేస్తారు. "నీకెంతొస్తే అంత నీది. హ్మ్. రానిది కాదు. నీకు ఇది ఇంకేదో రాసుంది. ఓకే. ఇవాళ నువ్వు ఏడుస్తున్నావు, రేపు నవ్వుతావు. హ్మ్. ఇవాళ నవ్వుతావా, రేపు ఏడుస్తావు అంతే. డేస్ లైక్ రోలర్ కోస్టర్ మనం పాస్ అవుతూ ఉంటాం అంతే. దాన్ని పట్టించుకున్నామా అక్కడే ఆగిపోతాం. హ్మ్. అనవసరంగా వాడు పెట్టిన దానికి నేను ఫీల్ అయిపోయి, నేను మూడ్ ఆఫ్ చేసుకొని, మళ్ళీ నేను హాస్పిటల్‌కెళ్ళి అదంతా నాకే కదా బొక్క. పట్టించుకోకుంటే అయిపోతది. డిలీట్ ఎగ్జాక్ట్‌లీ. చేసేస్తాను. హ్మ్. లేదు నాకు చాలా ఎక్కువ అనిపించేసింది ఆ కమెంట్ అంటే ఖచ్చితంగా వాడి మెసేజ్‌లోకెళ్ళేసి హ్మ్. తిట్టేస్తాను. అవునా? నీకేమొచ్చింది? మీ సిస్టరో అలా ఉన్నారు. హ్మ్. ఇలానే పెట్టేస్తారా? పెట్టరు కదా! హ్మ్. అడిగేస్తాను డైరెక్ట్‌గా. అడిగేస్తారు. అలా అని చెప్పి చాలామంది అట్లా అడిగిన తర్వాత వాళ్ళు సారీ ఫీల్ అయ్యి రిటర్న్ సారీ చెప్పిన వాళ్ళు గూడా ఉన్నారు. ఓకే. రిటర్న్ రూడ్‌గా మాట్లాడిన వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. బ్లాక్ అండ్ రిపోర్ట్. అంతే. అంతకు మించి ఏం ఏం చేయలేం. చేయలేం. సోషల్ మీడియాలో ఉంటే అంతే ఇంగా ఫేస్ చేయాలింక. తప్పదు కొన్ని సార్లు. సర్లేండి హ్మ్. వాళ్ళ గురించి వదిలేద్దాం. బట్ స్టిల్ ఎప్పుడైనా ఒకసారి అంటే గోయింగ్ బ్యాక్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎందుకు స్టార్ట్ చేశాను నేను? వీళ్ళతో నాకేం అవసరం? వీళ్ళు నన్ను మాటలెందుకు అనాలి? నేనెందుకు పడాలి? ఇలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదా? అలా ఎప్పుడు రాలేదు. బేసికల్లీ నాకు ఎడిటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే ఓకే. అనమాట. నేను నా బీటెక్‌లోకి ఎంటర్ అవ్వగానే షట్టర్ బాక్స్ అనే క్లబ్ ఉండేదనమాట హ్మ్. ఫోటోగ్రఫీది. హ్మ్. సో, నేను ఫోటోగ్రఫీ క్లబ్‌లోకి ఎంటర్ అయ్యాను. యాస్ ఐ సెడ్ ఎర్లియర్ హ్మ్. వెంటనే కోవిడ్ పడిపోయింది. ఓకే. నాకెంత ఇంట్రెస్ట్ ఉండిందంటే కెమెరా గూడా కొనిచ్చేస్తా అన్నంత ఇది ఉండింది. సో, నాకు ఎడిటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ హ్మ్. ఉండింది. తర్వాత స్లోగా కోవిడ్ టైంలో ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి నావి నేనే స్లో మోషన్ వీడియోస్ తీసుకొని నావి నేనే ఎడిట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. నేనిప్పుడు వీడియోస్ తీస్తున్నాను. ఒకళ్ళు నాకు వీడియోస్ ఎడిట్ చేసి ఇయ్యాలంటే అంత ఇంట్రెస్ట్ చూపిచ్చరు కదా! అవును. 1, 2 చేస్తారు. ఆ! తర్వాత నుంచి ఇంట్రెస్ట్ ఉండదు. మనది మనమే వీడియో తీసుకొని మనది మనమే ఎడిట్ చేసుకుంటే ఎంత ఇది ఉంటది. సో, ఇప్పటిదాకా స్టిల్ డేట్ ప్రతి వీడియో నాది నేను ఎడిట్ చేసుకుందనమాట. ఓహ్! సో, ఆ ఇదిలో మెల్లగా ఎడిటింగ్ నుంచి నేను వీడియోస్ తీసుకొని ఇలా స్టార్ట్ అయ్యి వచ్చింది కాబట్టి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ రోజు ఏమి అనిపియలేదు. వర్తే నాది నేనే చేసుకుంటున్నాను కాబట్టి
ఓకే. ఇష్టంగానే ఉంటుంది. ఇంకా నాకు నేను ఎడిటింగ్ చేసుకున్న తర్వాత అది రీచ్ వెళ్ళి బాగుంది. నాకు మీ స్మైల్ బాగుంటుంది ఇదంతా పక్కన పెడితే మీ ఎడిటింగ్ బాగుంది, ఎడిటింగ్ ఎవరు చేశారు అని ఒక కమెంట్ వస్తుంది సార్, అప్పుడు వస్తుంది ఆ సాటిస్ఫాక్షన్. చాలా పీక్స్ ఉంటుంది అది. నేను ఏమైనా షూట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రా వీడియోస్ పెట్టించుకొని నేనే ఎడిట్ చేసుకుంటాను. అవునా? ఓకే. నాకే ఇదిగా అనిపిస్తుంది, ఒక ప్లాన్ ఒక ఇది ఉంటుంది ఇలా చేసుకోవాలి అని చెప్పి. మంచి సో వాట్ ఈస్ ఇట్ లీడింగ్ టు ఏంటి మూవీస్లోకి యాక్టింగ్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? యాజ్ ఆఫ్ నవ్ అయితే ఆ థాట్ ఏం లేదు. ఓకే. ఏమవుతుందో చూడాలి. రేపటి గురించి మనకు తెలీదు. వస్తే అఫ్ కోర్స్ వెళ్ళడానికి వెళ్ళే అవకాశం ఉంది. ఉంది. పేరెంట్స్ కూడా ఓకే అంటారు దానికి ఖచ్చితంగా. ప్యారలల్‌గా నేను నా జాబ్ ట్రయల్స్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే అంత హైయర్ స్టడీస్ చదివించిన తర్వాత నేను వాళ్ళ కోసమన్నా నేను ఖచ్చితంగా జాబ్ చేయాలి. జాబ్ చేయాలనే థాట్ నాకు కూడా ఉంది. ప్యారలల్‌గా ఇది వదలొద్దు. అందరికీ ఏం చెప్తానంటే నేను కంటెంట్ క్రియేషన్‌ని ప్రైమరీగా పెట్టుకోకండి. యాహ్! సెకండరీగా పెట్టుకోండి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఫైనాన్షియల్‌గా ఇది వచ్చిన స్టేబుల్ తర్వాత ఉన్నారు కొంచెం. అప్పుడు మీరు దాన్ని వదిలేసి దీన్ని ప్రైమరీ చేసుకోవచ్చు. అంటిల్ దెన్ మాత్రం మీ గోల్‌ని మీ ఎయిమ్‌ని రీచ్ అయ్యేంత వరకు దిస్ ఇస్ సెకండరీ. ఖచ్చితంగా దిస్ ఇస్ సెకండరీ. సో నేను ప్రైమరీ దాని మీద ఫోకస్ చేస్తున్నాను. అది జరుగుతుంది లైఫ్‌లో. కాకపోతే అది చూపించుకోము అంతే మనం. ఓకే. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య కాలంలో కొన్ని రీల్స్ చూస్తున్నా. నేను ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యాక నేనెంత సంపాదించాను, పర్ ఏ మంత్ నేనెంత సంపాదిస్తున్నానని చెప్పేసి ఎలా రాస్తారంటే ఈ 2 మంత్స్ ఏం లేదు. థర్డ్ మంత్ నుంచి థర్డ్ మంత్ 1,00,000, ఫోర్త్ మంత్ 2,00,000, అవన్నీ ఫిఫ్త్ మంత్ ఫేక్ మీరు హుక్స్. చూసుంటారా? ఈ నేను రీల్స్ చూసా. చూసారు కదా? అదంతా వైరల్ అవ్వడానికి అండి. ఓకే. హుక్స్ అవన్నీ అంతా ఫేక్ హుక్స్. ఎవరికి వస్తున్నాయండి 1,00,000, 2,00,000? ఇన్‌స్టాగ్రామ్ అసలు ఇప్పటిదాకా ఏ రోజు డైరెక్ట్ మానిటైజేషన్ డైరెక్ట్ చేస్తే మానిటైజ్ పేమెంట్ ఇవ్వదు. లేదు. అవును. మనం కొలాబరేషన్స్ చేసుకుంటాం, ప్రమోషన్స్ చేసుకుంటాం, యాడ్స్ చేసుకుంటాం. అవును. యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతది. అది కూడా మీకు చాలా ఎక్కువ వచ్చి మీకు వాచ్ అవర్స్ వచ్చినప్పుడు సంగతి అవన్నీ హుక్స్, ఫేక్ వీడియోసే అండి. నన్ను అడిగితే నేను ఫేక్ వీడియోనే అంటున్నాను. అంతేనా? అంతే. మీరు అంత సంపాదించలేదంటారా లక్షలు? అంత దాకా వెళ్ళలేదు. ఓకే. నాకొచ్చిన ప్రమోషన్స్‌లో ఎర్న్ చేసి ఉంటాను ఒక 1,00,000, 2,00,000 దాకా మొత్తం అంతా కలిపి. కలిపి. నేను ఎక్కువ లేను కాబట్టి ఇక్కడ. యాహ్! ఒకవేళ ఇండియాలో ఉండుంటే ఇంకా ఫాస్ట్‌గా గ్రోత్ వచ్చింది. ఇంకా మంచి కొలాబరేషన్స్ వచ్చుండేనేమో. ఇప్పుడు వస్తున్నాయండి మంచిగా. ఒక 2 మంత్స్ నుంచి మళ్ళీ వచ్చి కాన్సంట్రేషన్ చేస్తున్నాను కాబట్టి. బట్ ప్రమోషన్స్ చేయడంలో కూడా చూజింగ్ ఉంటుందా? అన్నీ ఏది పడితే అది ఇప్పుడు చూస్ జ్యోతిష్యం చెప్పమని చేసుకుంటానండి. అడుగుతారు కొంతమంది. ఆ! ఇట్లాంటి చాలా చెప్పండి. వస్తుంటాయి. అవును. యాహ్! వైస్‌గానే చూస్ చేసుకుంటాను. జ్యోతిష్యం అంటే ఇప్పుడు మనల్ని నమ్మి ఎళ్తాడు. వాడు మంచోడో కాదో, చెప్తారో చెప్పరో. నేను అలా కాకుండా జెన్యూన్ పేజ్, ట్రస్టెడ్ ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ తీసుకొచ్చినా, ఒక శారీ తీసుకొచ్చినా ఓకే వన్స్ అది బాగుంది అంటేనే తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా నన్ను నమ్మి ఒక 1,00,000 మంది నన్నున్నారు. యెస్. జెన్యూన్‌గా నడుస్తున్న పేజ్. మా మమ్మీ కూడా అదే చెప్తారు. నువ్వు జెన్యూన్‌గానే ఇది చెయ్యి. బాలేదని చెప్పు. బాగుందనే చెప్తాను. సో చూస్ చేసుకునేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు మమ్మీతో డిస్కస్ చేసిన తర్వాతనే ప్రమోషన్ ఓకే చేసుకుంటాను. ఓకే. సో నేను ఈ 2 క్వెషన్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరిని అడుగుతాను. మీకు కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్‌లో ఇప్పటి వరకు? ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంటా? ఇప్పటిదాకా అంత హ్యాపీయెస్ట్ ఫీల్ అయింది ఏం లేదు. పేరెంట్స్‌ని సాటిస్ఫై చేయడం అంటాను నేను. ఓకే. నాకు వీసా వచ్చినప్పుడు అసలు అందరికీ రిజెక్షన్ అవుతుంది చెప్పాను కదా. 10 డేస్‌లో కాలేజ్ రీఓపెన్ ఉంది నాకు. ఓకే. నాకు అసలు వీసా పోద్దని ఫిక్స్ అయిపోయాము. నాతో పాటు రిలేటివ్స్‌లో ఉన్న ప్యారలల్‌గా మా కజిన్స్ ట్రై చేశారు. అందరికీ వీసా పోయింది. ఓకే. వెళ్ళాను, లోపలికెళ్ళాను. నాకు ఓకే అయింది. కానీ యాక్టింగ్ చేసుకుంటూ బయటకొచ్చి ఏడిపిద్దాం అన్నట్టు డల్‌గా వచ్చాను. ఢిల్లీలో జరిగిందనమాట నాకు వీసా. మా డాడీ, మా చెల్లి ఇద్దరున్నారు. ఫిక్స్ అయిపోయారు పోయింది మాకు వీసా, పోయింది డబ్బులంతా వేస్ట్ అని. ఒక్క సెకండ్ దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చింది అని అంటే మా డాడీ కళ్ళలో హ్యాపీనెస్ చూసారా, దట్స్ అసలు ఎంత వెలకట్టినా అది తీసుకురాలేము. వాళ్ళని సాటిస్ఫై చేయడం ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అంటారు నేను. యాహ్! వెరీ ట్రూ. ఓకే. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ మూమెంట్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి తెలిసే ఉంటుంది. మా మమ్మీకి బేసికల్లీ మా మమ్మీ వాళ్ళు 2 సిబ్లింగ్స్, మా మేనమామయ్య ఉంటారు. మేమిద్దరమే అమ్మాయిలం కాబట్టి మాకు అబ్బాయిలు ఎవరు లేరు. మా మమ్మీకి అబ్బాయి ఉంటే బాగుండనే ఫీలింగ్ అనమాట. సో మా మామయ్యకి బాబు పుట్టాడు. వాడిని మా మమ్మీ చిన్నప్పటి నుంచి తీసేసుకుంది అనమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా చనిపోయాడు. దట్స్ మోస్ట్ సాడెస్ట్ పార్ట్. నా డిప్రెషన్ ఇంత వర్స్ అవ్వడానికి రీజన్ కూడా అదే అనమాట. నేను ఇమీడియట్గా నాకు కాలేజ్ పర్మిషన్ ఇవ్వలేదు. నేను 3rd డే 5th డే రిచువల్స్కి కూడా లేనమాట. నేను ఇమీడియట్గా యూఎస్ వెళ్ళిపోయాను. అదే ఇంకా ఎక్కువ ఇచ్చేసింది అనుకున్నా. దట్స్ మోస్ట్ సాడెస్ట్ పార్ట్ అని అసలు ఇప్పటికీ తలుచుకుంటే చాలా ఇది అవుతుంది. చిన్న బాబు 18 ఇయర్స్. ఓకే. 18 ఇయర్స్ వాడిని పెంచి పెద్ద చేసి చేతులారా ఇది పోగొట్టుకున్నాము. ఓకే. హెల్త్ బాగాలేక వెళ్ళిపోయాడా? సూసైడ్ చేసుకున్నాడు. దట్స్ వేరే స్టోరీ. అసలు వాడు చేసుకోవాలని చేసుకోలేదు. ఇంట్లో ఏదో బెదిరిద్దాము, వాడికి హాస్టల్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్న థాట్లో చేసుకున్న చిన్న మిస్టేక్
తీసేసింది. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ వెంటనే ఏదైనా జరగంగానే సూసైడ్‌లు చేసుకోవడం. ఈ 2010 తర్వాత బార్న్ చిల్డ్రన్స్ ఎలా ఉన్నారంటే ప్రతిదీ బెదిరించడమే. అంతే. బెదిరించి చేసేసుకోవాలి, తెచ్చేసుకోవాలి. నాకు ఫోన్ కావాలా? నాకు కావాలి. లేదా నేను చచ్చిపోతాను. అసలు అంత ఈజీగా ఎలా చచ్చిపోతారు? అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చనిపోవడానికి అని? అసలు అదే కదా! ఎంత ధైర్యం ఉంటే ఒక ఊపిరి ఆగిపోవాలంటే ఎంత ధైర్యం అదే రావాలి. కదా! వావ్! చాలా కష్టం అది. కొంచెం కష్టమైపోయింది. జనరేషన్‌ని భయపెట్టాలి. తల్లిదండ్రులు ఏదైనా కంట్రోల్ ఇప్పుడు చేయాలంటే ఏదైనా కూడా చేయాలంటే చాలా కష్టం. మా జనరేషన్‌లో మూసుకొని కూర్చో అంటే కూర్చుంటాము. అంతేగా. చెప్పారు మన కోసమే, మన మంచి కోసమే అని చెప్పి. ఇప్పుడు అలా లేదండి అసలు. పిల్లలు పుట్టినప్పటి నుంచే బెదిరించడం స్టార్ట్ చేశారు. అవును. అమ్మో! అదొక ప్లస్ పాయింట్ అనుకోవాలా? మైనస్ పాయింట్ అనుకోవాలా? ఒక సైడు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఏం కావాలో వాళ్ళకి చేస్తున్నారని ఒక ఇది ఉంటే, ఉంది. ఇటు సైడ్ మాత్రం ఇదొక నెగెటివ్ ఏం ఉంది. చేసేస్తారు అని భయం ఉంది. ఎంతమంది ఇంటర్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా మంది వైషు గారు. ఏంటి అంటే సింపుల్ థింగ్, వాళ్ళకి నచ్చలేదు. సరే నచ్చినప్పుడు ఓపెన్‌గా చెప్పి ఇంట్లో ఫైట్ చేసి వచ్చేయొచ్చు కదా! ఎందుకు లైఫ్‌ని తీసేసుకోవడము? దేవుడిచ్చిన లైఫ్‌ని. చాలా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. మా తమ్ముడు చనిపోయిన తర్వాత నుంచి నాకు ఇంటర్ స్టూడెంట్స్‌ని, 10th స్టూడెంట్స్‌ని చూస్తేనే నాకు ఒక ఇదొస్తది. మీకు వచ్చినంత వరకు రాయండి. అంతే. ఏం కాదు. ఏమైతది? పోయిందా మళ్ళీ రాసుకుందాం అంతే. ఎగ్జాక్ట్‌లీ. పరువు అది ఇది అని ఆలోచించుకున్నామా? ప్రాణం పోతుంది కదా ఇక్కడ. ప్రాణం అంత ఈజీ కాదు కదా. ట్రూ. వెరీ ట్రూ. సో, మీకు అలానే ది లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి? లైక్ ఇలా జరిగింది కాబట్టి ఇలా అనే ఒక మూమెంట్ ఏమన్నా? ఈ హెల్త్ వల్లేనండి. దానికి ముందు గౌతమి వేరు, నా మైండ్ సెట్ వేరు. ఓకే. దాని తర్వాత అసలు వేరు. దానికి ముందు చెయ్యాలి, సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి. గర్ల్స్ పెట్టుకోవాలి, దాన్ని ఏం చేసుకోవాలి, ప్యారలల్‌గా సోషల్ మీడియా చూసుకోవాలి, ఇంట్లో ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో అంతా ఉండింది. వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత నుంచి పట్టించుకోవద్దు. ఈ రోజు చూసుకోవాలంతే. అంతే. అంతే. అది యాక్చువల్లీ చాలా మంది బుర్రలో అనుకుంటారు గానీ ఎక్కించుకోలేరు. మనం ఈ రోజే ఉన్నాం, రేపు పొద్దున ఉంటామో లేమో అది ఖచ్చితంగా ఎవరు ఒక చెప్పలేరు. లైఫ్ చేంజింగ్ మూమెంట్ రావాలి, వస్తది. ఆ నిజం. లైఫ్‌లో వచ్చేంత వరకు మనం అలానే స్ట్రగుల్ అవుతూ ఉంటాము. వన్స్ అది వచ్చిన తర్వాత ఎవడు ఆపలేరు ఇంక మనల్ని. అయిపోయింది. అది అయిపోయింది. వచ్చిందంటే ఇంక నెక్స్ట్ డే గురించో, నెక్స్ట్ ఇయర్ గురించో, మన సేవింగ్స్ ఏమి ఉండదు ఇంకా. ఎగ్జాక్ట్‌లీ. ఆ రోజు బ్రతికితే అయిపోయింది ఆ చాలు. రోజుకి అన్నట్టు అంతే ఉంటది. ఇంకా. అలాంటి మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం ముందు భయమేస్తది. ఇంకేం ఉండదు మనం ఆలోచించడానికి. అంత నాకైతే భయపడదు. వచ్చేసింది ఆ మూమెంట్ లైఫ్‌లో. నేను అది చాలా షూర్‌గా ఉంటాను. వచ్చేసింది. ఇక్కడ నుంచి నా థాట్ ప్రాసెసే మారిపోయింది అసలు. సో ఆఫ్ కోర్స్ నేను ఏం లివ్ ఇన్ ద పట్టించుకోను. మూమెంట్. అంతే. ఎగ్జాక్ట్‌లీ. ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఇచ్చేవి వస్తూ ఉంటాయి ఆప్షన్స్. రాసి పెట్టుందా మనకు వస్తదండి. రాసలేదా పోతది అంతే. పోతది అంతే. ఏం చేయలేము దాన్ని మనం. ఓకే. మీకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి మీ ఫ్యాన్స్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ కామెంట్ ఏంటారు? స్మైల్ కంటిన్యూస్. అసలు ప్రతి రీల్‌లో మినిమమ్ మీరు డాన్స్ చేసినా, ఏం చేసినా ఏం చేసినా, అసలు ఫేస్ జూమ్ ఇన్ రీల్స్ చేసినా, ఏం చేసినా, వ్లాగ్ చేసినా సరే ఖచ్చితంగా నాకు 100 కమెంట్స్ ఉంటే అందులో ఒక 60 కమెంట్స్ స్మైలే ఉంటది. స్మైల్. ఖచ్చితంగా స్మైల్ ఉంటది. నాదంతా మా మమ్మీ నుంచే. ఇప్పటిదాకా మమ్మీ ఫేస్ రివీల్ చేయలేదు. నేను ఖచ్చితంగా చేస్తాను సూన్. అది చూడగానే అంటారు ఎగ్జాక్ట్ మా మమ్మీలానే ఉన్నాను నేను అని చెప్పి. స్మైల్ అది అసలు చాలా ఎంత మంది దగ్గర నుంచి విన్నాను నేను. దానికి ముందు సోషల్ మీడియాలోకి రాకముందు కూడా చాలా మంది చెప్పేవాళ్ళు, కళ్ళు ఉంటుంది అమ్మాయి ఫేస్‌లో. చాలా మంది చెప్పేవాళ్ళు, బక్కగా ఉంటావు, ఇంకొంచెం తిను, లావవు, అది ఇది. ఇదంతా పక్కన పెడితే కొంచెం కళ్ళు ఉంటది, స్మైల్ బాగుంటది అని అనేవాళ్ళు. కానీ వన్స్ సోషల్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత మొత్తం కంటిన్యూస్ కమెంట్ అయితే వచ్చేది. ఇంతకుముందు నిజంగా బక్కగా ఉండడమే ఒక వరం లాగా. ఇంతకు ముందు ఇలియానా లాగున్నాం, అసలు బక్కగా ఉంటే అమ్మాయి సూపర్ తోప్ అని. ఈ మధ్య కాలంలో ఏంటో ఎలా మారిపోయిందో ఎంత తెలీదు ఈజీగా గానీ. బాడీ షేమింగ్ చేసేస్తారు అసలు. బాడీ ఎవరికి తెలుసు అసలు? వన్స్ ఆలోచించరా వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో అదే ఏంటో. కదా. ఎందుకు చీపురు పుల్లలా ఉన్నావు, లేకపోతే మరీ అయితే లావుగా ఉన్నావు, అంత బండలాగా ఉన్నావు, ఎలా ఉన్నా చేసేస్తారు. అది ఫస్ట్ థింగ్. మీరు కరెక్ట్‌గా ఉన్నారా, కరెక్ట్ ఫిగర్ ఇది అది ఇది అని అంటారు. లావున్నావా, బండదానికి రీల్స్ అవసరమా, ఎగరడం అవసరమా, కామ్గా ఇంట్లో కూర్చోకంటారు. చీపురు పుల్ల కట్టినట్టు ఉంటుంది చీర, ఇలా అనేస్తారు. ఒక మాట ఈజీగా అలా అనేస్తే అనేస్తారు. పక్కన వాళ్ళు ఎలా ఎంత feel తీసుకుంటారని అవుతుంది ఆలోచించారా? మీకు అది ఎఫెక్ట్ అవ్వదు కదా? అయింది. ఓకే. అన్ని విని విసుగొచ్చేసింది. రిలేటివ్స్ దగ్గర నుంచి, పక్కన వాళ్ళ దగ్గర నుంచి. మన వాళ్ళే అంటారు ముందు, మన ఇంకా బంధువులు. మనోళ్ళే మనల్ని ఇంకా లావు చూస్తూ అవ్వవా? కలిసిన ప్రతి ఈవెంట్స్‌లో ఎన్ని రోజులు ఇలా ఉంటారు. పేరెంట్స్‌ని పట్టుకొనేసి ఏం పెట్టరా వీళ్ళు మీరు? ఎందుకు పెట్టరండి? పేరెంట్స్ అన్నాక పెట్టకుండా ఉంటారా? ఖచ్చితంగా ఏం తిండి పెడతారు కదా. పెట్టట్లేదా? తిండి పెట్టట్లేదా? ఏంటి అలా బక్కగా అయిపోతుంది, మరీ ఎంత చిక్కిపోతుంది. 100 ఉంటాయి ఈ లైఫ్‌లో, ఏం జరుగుతుంది ప్రతిదీ చూడలేరు కదా మీరు వచ్చి. అంతేగా.
మాకు వర్క్ జరుగుతుంది, మేము చేసుకుంటున్నాం, మేము అవుతున్నాం బక్కగా అంటే చాలా ఉంటాయి, అవుతున్నాం లావుగా అంటే చాలా చాలా జరుగుతున్నాయి ఉంటాయి. లైఫ్లో. నిజం. దానికి కూడా చాలా వన్స్ ఉంటాయి. గర్ల్ అంటే చాలా హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, చాలా గో త్రూ అవుతూ ఉంటాం మనము. వన్స్ వెయిట్ గెయిన్ అవుతాం, వన్స్ లాస్ అవుతాము, అన్ని చెప్పుకోలేము కదా మనం. నిజం. ప్రతిదీ గర్ల్స్ బాడీ అంటే రోజు ఏదో ఒక నొప్పి ఉంటది. ఏదో ఒకటి గ్యారంటీ గోల్ ఉంటది. ఉంటుంది. అది అర్థం చేసుకోరు. అనేస్తారు ఒక మాటలో. సింపుల్ గా అనేస్తారు. హోప్‌ఫుల్లీ కొంచెం చేంజ్ అయితే బెటర్ మన చాలా సొసైటీ. మంది నాకు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే బాయ్స్ కొంతమంది స్టాండ్ తీసుకొని ఉమెన్ బాడీ షేమింగ్ గురించి యెస్. కానీ, ఉమెన్ ఫ్రీడమ్ గురించి కానీ మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అసలు. ట్రూ. వెరీ వాళ్ళని ట్రూ. వాళ్ళే మారుస్తున్నారేమో ఈ జనరేషన్ అని అనిపిస్తుంది. యెస్. యెస్. వాళ్ళు నిలబడతారు నిజంగా. ఎందుకు ఇప్పుడు అలా ఉంటే ఏమైంది? ఏమైంది? ఎవరేమన్నారు? అది అని ఎగ్జాక్ట్లీ. చెప్పేసి దే ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళే గ్రీన్ ఫ్లాగ్స్. గ్రీన్ చాలా ఫారెస్ట్. గ్రీన్ ఫ్లాగ్స్ అసలు. కళ్ళు మూసుకొని వాళ్ళని పెళ్లి చేసేసుకోండి అని అంటా నేనైతే. సో పెళ్లి గురించి వచ్చింది కాబట్టి గౌతమి గారి పెళ్లి ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అవునా? నేను ఖచ్చితంగా. వన్స్ దూకుతున్నాం అందులో, తెలిసి దూకితే బాగుంటుందని నా ఫీలింగ్. తెలియకుండా దూకి ఎంత మందిని చూస్తున్నాం. రీసెంట్ గా వైష్ణవి అని ఒక అమ్మాయిది, అసలు అది చాలా హారబుల్. అసలు ఎంత హారబుల్. షీస్ ప్రెగ్నెంట్ అండి. ఇద్దరు ప్రాణాలను ఎంత ఈజీగా తీసాడు. నాకు అలాంటి తలుచుకుంటేనే భయం వస్తుంది. పెళ్ళంటేనే భయం వస్తుంది నాకు అది అసలు. మాత్రం నిజం. పెళ్ళంటేనే ఒక భయం వచ్చేసింది. అందుకే ఇప్పుడైతే ఖచ్చితంగా నేను మా పేరెంట్స్ కి కూడా చెప్పేశాను, ఉమ్. నాకు 24 ఇయర్స్ కాబట్టి నేను చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఎందుకంటే తెలిసి దూకితే ఒక ఇది ఉంటుంది. మనం తెలియకుండా చేసేసుకుంటాము. ముందు ఒకలా కనిపిస్తారు, చేసుకున్న 1 year తర్వాత ఒకలా ఉంటుంది. నా ఫ్రెండ్ సర్కిల్లో ఎంతమంది పెళ్లి చేసుకున్న 1 yearకే డివోర్స్ అయిపోతుంది. అరేంజ్డ్ మ్యారేజ్లోనే సగం అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కరికి రిలేషన్షిప్స్ ఉంటున్నాయి. పెళ్ళికి ముందు చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి, పెళ్లి తర్వాత రివీల్ అవుతారు వాళ్ళు ఏంటి అసలు క్యారెక్టర్ ఏంటి అని చెప్పి. అదేదో ముందే తెలుసుకొని చేస్తే ఓకే బాగుంటదేమో అని. ఫ్యామిలీస్ దాకా ఇన్వాల్వ్ చేసి ఫ్యామిలీస్ అనవసరంగా బాధపడి మనం బాధపడి అంత వాళ్ళని ఇచ్చేసి. సో ఖచ్చితంగా లవ్ మ్యారేజే. అండ్ ఖచ్చితంగా 26 years దాటాకే చేసుకుంటాను. చెప్పాను కదా, మా మమ్మీకి 18 yearsకే పెళ్లి చేసేసారు కాబట్టి మా మమ్మీ మైండ్లో బాగా ఇది ఉంది అనమాట. ఖచ్చితంగా పిల్లలు సెటిల్ అయ్యి 26, 27 వాళ్ళు మెంటల్గా స్టేబుల్ ఉండి ఇండిపెండెంట్గా తన కాళ్ళ మీద తను నిలబడి ఏ సిచ్యువేషన్ వచ్చినా తను రేపటి రోజున నిలబడగలగాలి, వాళ్ళ హస్బెండ్ ఉన్నా లేకపోయినా అన్న ఇదిలో ఉన్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా 26, 27 years లవ్ మ్యారేజ్ చేసుకుంటాను నేను. ఇప్పుడు మా రిలేటివ్స్ చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా అనుకుంటారా చెప్పేసింది వెళ్ళి అని. వాళ్ళు ఇది కూడా కొనుక్కుంటారు కదా, మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడారు ఈ రోజు అని చెప్పేసి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేశారని అంటే అవసరమా అసలు, ఎందుకు పంపించారు అని అనుకుంటారు, పక్కా అనుకుంటారు. అనుకుంటారు అనుకోవడం అంతేగా. అంతే. ఇప్పుడు పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు, నాకు కావాల్సింది మా మమ్మీ డాడీ చెల్లి చాలు అంతే. సో టు ఎండ్ విత్ దిస్, ఒక 24 years అమ్మాయిగా 18 years అమ్మాయికి మీరు ఒక సజెషన్ ఇవ్వగలిగితే టు యంగర్ జనరేషన్, వాట్ వుడ్ యూ గివ్? ఈ జనరేషన్లో క్విక్ రిలేషన్షిప్స్, క్విక్ డిసిషన్ మేకింగ్ అస్సలు వద్దంటాను. క్విక్ వర్జినిటీ లూజింగ్ 16, 18 yearsకే ఏంటండి, చాలామంది ప్రెగ్నెంట్ అయిపోయి దాన్ని ఫేస్ చేయలేక పేరెంట్స్ ముందు. ఇప్పుడు ఒకప్పుడు మనకు అవన్నీ భయం పేరెంట్స్ ముందు మాట్లాడాలంటే. ఇప్పుడు యాజ్ ఏ నేను 2000 born అయినా సరే ఇంట్లో పెళ్లి మ్యాటర్ వచ్చినా లవ్ మ్యాటర్ వచ్చినా నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది, మాట్లాడలేము, అదొక తెలియని డిస్కంఫర్ట్. అది మనకు తరతరాలుగా ఇండియన్ ఫ్యామిలీస్లో వస్తూనే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఎంత ఇదిగా ఉన్నారంటే 16, 17 years అంటే ఆ రిలేషన్షిప్, బయట తిరగడం అన్నీ. రీసెంట్గా మా ఇంటి ముందు షీఈస్ వెరీ కిడ్ అండి, చిన్న పాప, అసలు రోడ్డు మీదనే వాడు అసలు ఆ పిల్లని నేను మా మమ్మీ వెళ్ళి గద్దిచ్చి, ఆ పిల్ల మా ఇంటి వెనక అమ్మాయి, ఇంటి వెనక ఉంటే పేరెంట్స్ చూస్తారనేమో చెప్పేసి ముందు గల్లీలోకి వచ్చేసేసి అంతా రోడ్డు మీద. అసలు ఒక సోషల్ యాంగ్జైటీ లేదు, సోషల్ భయం లేదు. ఇవన్నీ తగ్గించుకుంటే బెటర్ ఏమో అని అనుకుంటారు. మీకు ఒక 21, 22 years వచ్చిన తర్వాత మెంటల్ స్టెబిలిటీ వస్తుంది, అప్పుడు తీసుకొని డిసిషన్ ఏదైనా సరే. అప్పటిదాకా ఏం డిసిషన్స్ మేకింగ్ చేయకండి అని అంటాను. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ అని అంటాను. ఇప్పుడు వచ్చి పత్తితో చెప్తుందేమో అని అనుకుంటారేమో, మేమందరం ఎక్స్పీరియన్స్, మనమందరం ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు అక్కడికి వెళ్ళకండి అని అంటున్నాను. ఎంతమంది అందరూ ట్రూ ఉండరు, ఒకవేళ ట్రూ ఉంటే ఓకే, ఇన్ కేస్ కాకపోతే అనవసరంగా అమ్మాయి లైఫే కదా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డ, ముళ్ళు చాకు మీద పడ్డ, చిన్నది ఆకి జరిగేది అమ్మాయి లైఫే కాబట్టి. నిజంగా ఆ పాయింట్ మాత్రం ఏంటంటే, మేము చెప్తున్నాం అంటే మేము ఏదో పద్ధతిలో అని కాదు, ఆ లైఫ్ అక్కడి నుంచి చూసి వచ్చాం కాబట్టి చెప్తున్నాం అని. అది గుర్తుపెట్టుకుంటే బెటర్. హోప్ఫుల్లీ ఒక బెటర్ సొసైటీని చూడడానికి ఒక రోజు. క్విక్గా డిసిషన్స్ తీసుకోకండి. అండ్ ఎవరెవర్ మీకు కొట్టేది లేకపోతే అబ్యూజులు ఉన్న రిలేషన్షిప్ ఉంటే ఇమీడియట్కి నో, అస్సలు వద్దు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నో చెప్పేసేయండి. అది రేపటి రోజున ఎలా లీడ్ చేస్తుంది అంటే రీసెంట్గా వైష్ణవి కేసులానే అవుతుంది, మీరు చనిపోయేదాకా అవుతుంది. ఇప్పుడు చంపడం ఎంత
ఎంత ఈజీ అయిపోయిందంటే చంపడం. ఇండియాలో అమ్మో! అంటే ఆ అంటే అమ్మాయిల్ని అదే చంపేస్తున్నారు. కదా! ఊ అసలు అంటే ఆ అంటే రేప్ చంపేయడం ఏంటి చేసేస్తున్నారు. అంత ఈజీ? అంత ఈజీ ఆ ప్రాణం తీయడము. చంపడం, చచ్చిపోవడం అమ్మో! యాహ్! వైష్ గారు ఇమాజిన్ బ్రీత్ పోతున్నప్పుడు ఎంత హారబుల్‌గా ఉంటుంది. అమ్మో! ఎంత ఈజీగా తీసేస్తున్నారు. హ్మ్. మన ఇండియాలో కారుణ్య మరణం అంటే చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి ఒక్క పర్మిషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అది కూడా మొన్న ఒక అబ్బాయికి 17 సంవత్సరాలు హీ వాస్ ఆన్ బెడ్. అవును. ఇంకా అవ్వట్లేదు లేదు అని అన్నప్పుడు పేరెంట్స్ బతిమలాడుకుంటే బతిమలాడితే తీసేశారు. ఒక చావుకి ఎంత వాల్యూ ఇచ్చింది సుప్రీంకోర్టు. మనోళ్ళు అసలు చావడం, అసలు చంపేయడం, నాకు ఒక 2, చచ్చిపోవడం 3 డేస్ ఆ వైష్ణవిది ఎంత ఇది ఉందంటే ట్రామాటిక్ గా అయిపోయింది కదా. ఎంత అసలు చాలా ట్రామాటిక్. తర్వాత దానికంటే ముందు ఒక చిన్న పాపని రేప్ చేసి ఎదురింట్లోనే డ్రమ్‌లో పెట్టాడు. డ్రమ్ లో పెట్టి అసలు వాళ్ళ పేరెంట్స్‌కి చూసాం ఎంత ఇట్లాంటివి. హారబుల్ ఎన్ని కేసెస్ అండి. అసలు ఆడపిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు. నిజం. మారింది అంటున్నారు కానీ ఎక్కడో ఏం ఇంకా మారుతుందో. వెనకబడుతూనే ఉంటాం. ఎక్కడో ఇంకా ఇన్‌సెక్యూరిటీగానే ఉంటాం. ఉమ్. ఎక్కడో ఇంకా స్టిల్ పేరెంట్స్‌కి గుండెల్లో భయం ఉంటూనే ఉంటుంది ఆడపిల్లల విషయంలో. True. ఇంత ముందుకెళ్తున్నాం. సో టు ఎండ్ విత్ దిస్ అంతే మరి ఇంత ఇంత ఏమంటారు బాగా కోపంగా ఆర్ ఒక మంచి సారీ ఒక మంచి ఇది నడిచింది కాబట్టి మన మధ్య కొంచెం ఫన్నీయర్గా ఒక సాంగ్ అట్లా ఏమైనా పాడి ఎండ్ చేద్దాం మనం. నాకు అసలు సాంగ్స్‌లో వర్స్ట్ అండి. నాకు అసలు సాంగ్స్ అస్సలు రావు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు బర్రె గొంతు నన్ను నేను తిట్టుకుంటాను. సాంగ్స్ అస్సలు వైష్ గారు అస్సలు అవ్వని పని. అసలు అవని పని అస్సలు. ఫోన్లేండి. ఎవరు మీ ఫేవరెట్ హీరో అసలు ఈ సినిమా నాని. చూస్తారా? నాని గారు. నాని గారు ఇస్ మై ఫేవరెట్. ఎందుకంటే కింద నుంచి వచ్చారు. Yeah. ఎంత సచ్ ఏ బ్యూటీ. హ్యాండ్సమ్ యాక్టర్. Handsome, మై yeah. ఫేవరెట్. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు ప్రమోషన్ కని వచ్చారు. నాన్నగారి కోసం నేను ఇలినాయిస్ నుంచి మిస్సౌరీకెళ్ళి కలవలేదు. కాకపోతే అయ్యో. దూరం నుంచి చూసుకొని వచ్చేసాను. చూసారా దూరం నుంచి? చూసారు. ఈ క్లిప్ పెడతాను నాన్నగారు. ప్లీజ్ మా కామెంట్ సెక్షన్‌లో జస్ట్ హాయ్ అని పెట్టినా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. యా ప్లీజ్ సే హాయ్ టు గౌతమి గారు, నాని గారు. నేను చెప్తానులేండి ఈసారి ఎప్పుడైనా చెప్పేస్తారు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు ఫర్ కమింగ్ హియర్. అంటే ఒక మంచి ఇంటరాక్షన్ అయితే జరిగింది. హోప్ఫుల్లీ మన ఇద్దరికి కనిపిస్తుంది. చూసే వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది అది ఇంకా వాళ్ళ వాళ్ళ depend. అభిప్రాయం. మనం మంచి చెప్పడానికే ట్రై చేస్తాము. ఎస్ పాజిటివిటీ అసలు ఈ డేస్‌లో పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ ఎంత నెగెటివ్ తీసుకుంటే అది మనకే నష్టం అవుతుంది. అంతే ఎంత పాజిటివ్ తీసుకుంటే అది మనకే మంచి మెయిల్ అవుతుంది. అవుతుంది అంతే. సో హోప్ఫుల్లీ గుడ్ థింగ్స్ చాలా ఉన్నాయి దీంట్లో మీరు టేక్ అవేకి. చూద్దాం ఎలా తీసుకోబోతున్నారు అనేది. ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి. యూ సో మచ్ వైష్ గారు పిలిచినందుకు.